నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు నల్లమల్ల అడవిలో ఒక పులి గాండ్రిస్తే ఎలా ఉంటుందో అన్న పాట పాడితే కూడా ఒక పెద్ద పులి గాండ్రించినట్టు ఉంటది. అన్న పేరే నల్లమల్ల మురళి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్కారం. నమస్కారం. బాగురా అన్న? బాగున్నా. ఎట్లా ఉందన్న లైఫ్? ఇంకా ఎట్లా ఉంటుంది మనది సహజ జీవనం మనది. సామాన్యమైన మనిషి ఎట్లా బతాడో మనం అట్లే బతాం. ఆరోగ్యంగా, ఆర్థికంగా అంటే నాకు ఉంది, భూమి ఉంది, కొంత భూమి ఉంది, అది చేసుకుంటా బతా. ముందుగా మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు నీకు మంచి పేరు తెచ్చిన, అంటే ఫస్ట్ నీకు పేరు తెచ్చిన పాట ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. నాకా గతంలో తెలంగాణ ఉద్యమం కన్నా ముందు అప్పట్లో ఫస్ట్ స్టార్టింగ్ లో అప్పట్లో విప్లవంలో పనిచేసేటప్పుడు, పీపుల్స్ వార్ పార్టీలో పనిచేసేటప్పుడు అప్పట్లో బాగా వాడేది పెద్ద మనిషి. అప్పుడు అక్కడ మా దగ్గర సంజీవన పనిచేసేది, సంజీవన్ అని. ఇక్కడ గద్దర్ అన్న ఉండేది, నల్గొండలో దివాకర్ అన్న ఉండేది. వీళ్ళంతా కలిసి అప్పుడు మేము ఫస్ట్ స్టార్టింగ్ లో మస్తు పాటలు, తునికాకు పోరాటం, జీతగాల పోరాటం అప్పుడు, అది ఒకటి, మన భూముల పోరాటం అప్పుడు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి అలిగిలేస్తాడు. మన ఎంపోళ్ళు ఉండేది, మనోళ్ళు ఉండేది ఆ ప్రాంతంలో, ఎంపోళ్ళు, వైజాగ్ ఉండేది. వైజాగ్ వాళ్ళకు చేపలు రాకపోయాయి, ఆయన అలిగిలేసి అగ్గిపుల్లతో సాగు తీసుకుపోయాయి. అట్లా పోరాటాలు చేసినప్పుడు ఆ ప్రాంతంలో అడవుల మీద పాటలు, వాళ్ళ జాలల బతుకుల మీద, చెంచుల మీద, అప్పుడు ఓరల్గా ఆకుల్లో ఆకున్న తునికాకు అని చెప్పి అప్పుడు ఉండేది. చాలా రోజులు మర్చిపోయి, కానీ జేఎన్ఎం పాటలు అన్ని ప్రతి ఒక్కరు వాడేది. వర్ణ పతాకం కానీ, అడవి తల్లికి దండాలని కానీ చాలా వాడేది అడవిలో ఉన్నప్పుడు. అప్పుడు మాకు బాగా ఇన్స్పైర్ అయిన పాట అప్పుడు అరుణ పతాకం. ఓ అరుణ పతాకమా చేగొను మారేడ్ సాల్యూట్, శ్రమ జీవులకే తనవా నీకివిగో రెడ్ సాల్యూట్, నీకివిగో రెడ్ సాల్యూట్. మృత వీరుల త్యాగ ఫలితమే నీ వర్ణం ఎరుపయ్యింది, నీరపర పరీక్షిస్తుంటే మా రక్తం ఉప్పొంగింది. ఓ అరుణ పతాకమా చేగొను మారే సాల్యూట్, శ్రమ జీవులకే తనమా నీకివిగో రెడ్ సాల్యూట్, నీకివిగో రెడ్ సాల్యూట్. ఇట్లా వాడేది పాటలు. అసలు ఈ పాటల కావచ్చు, అసలు గద్దరన్నతోని ఎట్లా పరిచయం అయినావు? ఈ పాటలు పాడాలనేది ఎందుకు నిర్ణయించుకున్నావు అన్న? అయితే 1994 ఎస్ఎస్సి జేపీనగర్ చేసిన. జేపీనగర్లో అంతకుముందే వరంగల్ మీటింగ్ జరిగిపోయింది. మేము 8th క్లాస్ 7th క్లాస్ ఉన్నప్పుడు వరంగల్ మీటింగ్ జరిపింది, దాదాపు భారీ బహిరంగ సభ. ఆ తర్వాత ఏమైందంటే ఇంటర్మీడియట్ వచ్చేసి అచ్చంపేట జీజేసీ చేసినాం. చేసేటప్పుడు అక్కడ ఏబిపి ఉండేది. వాళ్ళు ఏమనేదంటే ఇక మొత్తం ఏబిసి ర్యాస్ ఉంటుంది కదా, కొంచెం అది అండ్లకు రారి ఇండ్లకు రారి అని చెప్పి, నువ్వు ఎందుకు పెట్టుకుంటావు, క్రిస్టియన్ అది అని చెప్పి ఏదో అనేది, అంటే ఓ ఇష్టం అంది కదా. వాళ్ళు కొంచెం ర్యాస్ చేసేది, మాకు ఆ మీటింగ్ ఉన్నాయి, బంధువులు పెట్టేది, కాలేజీ బంధువులు పెట్టేది అవి చేసుకుంటూ ఉండేది వాళ్ళు. అక్కడ కొంత మాకు వాళ్ళకి కొంచెం లొల్లేది. లొల్లేయడం వల్ల మేమేం చేసినామంటే కొంచెం పీపుల్స్ వార్ పార్టీని అక్కడ ఉన్నటువంటి మా నాగన్న, శేషన్న, మాధవన్న వీళ్ళందరినీ కలిసి అనైక్యుల సంగతి అన్న మా కమాండర్ ఉండే ఒక ఆయన, అప్పట్లో మన ఈదన్న చనిపోయాడు ఆయన ఉండే, ఆయనతో వచ్చి మాట్లాడి చేసి, తర్వాత సుదర్శన సత్యం చాలా మంది ఉంటారు తర్వాత. అయితే వాళ్ళతో మాట్లాడితే ఇంకా వాళ్ళ ర్యాస్ కొంచెం మనం అంచాలంటే మనం ఏం చేయాలంటే రాడికల్ స్టూడెంట్ ఉండాలి అంటే రాడికల్ స్టూడెంట్ దాంట్లో పని చేసినాం. అందుట్లో భాగంగా ఇక్కడ మీటింగ్ జరుగుతుంది విజయం కాలేజీలో, గద్దర్ అన్నది. మేము ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం, అందరం కలిసి పని చేస్తున్నాము. ఏమో కరపత్రాలు కానీ అవి కానీ ఇవి కానీ పోస్టర్స్ కానీ వాల్ రైటింగ్స్ కానీ అవన్నీ చెప్పి రాసేది. యూత్ నువ్వే పోయినావా లేకపోతే నీకు ఎవరైనా ఇన్స్పైర్ చేసిరా రమ్మని? అంటే పాటలు అంటే బాగా ఇష్టం, జేఎన్ఎం పాటలు అంటే చిన్నప్పటి నుంచి. మా ఈరభద్రాన్ని ఉండే, మా చక్రపాణి, మా లక్ష్మీనారాయణ ఉండే, వాళ్ళంతా ముందు తరం వాళ్ళు, మాకన్నా ముందు తరం వాళ్ళు. వాళ్ళు ఒగ్గు కథలు చెప్పేది, నలుగురు ఒగ్గు కథ చెప్పేది. ఈ ఇట్లా చెప్తుంటే గిరాయిపల్లి ఒగ్గు కథ చెప్తుంటే గిరాయిపల్లి అమరవీరుల ఒగ్గు కథ అని గద్దరం రాసి అది చెప్తుంటే అవి చూసుకుంటాం. మళ్ళా బాలదాసు నారాయణ అని చెప్పి ఒక కథ చెప్పిండ్రు. ఎరకల సాయిల్ కథ అని మాకు దగ్గర ఒక అమరుడు ఆయన ఎరకల ఆయన. ఆ కోంటోళ్ళు
ఆ కోంటోళ్ళు తీసుకుపోయి చంపేసారు. ఈ విప్లవకారుడు ఏందిరా అని చెప్పి ఉత్తరాయి రౌడీలు పెట్టి చంపేసి కత్తితో పొడిచారు. మేము చిన్నప్పుడు అది 83 అట్లా ఆ ప్రాంతంలో. వీళ్ళు ఒక ఎరకల సాయి కథ చెప్పేది. ఈ చెప్పడం వల్ల ఏం చేసినంటే వాళ్ళలాగా మేము పాడాలి, వాళ్ళలాగా మేము పాడాలని చెప్పి ఇట్లా అట్రాక్ట్ అయ్యి, ఆ పాటలకి అట్రాక్ట్ అయ్యి మేము ఇంకోటి మీ ఎటువంటి అంతలో మీరే మేమే ఇంకోటి నక్సలైట్ల ఉద్యమం అంటే ఎటువంటి స్వార్థం లేనిది అది. నేను ఇంత సంపాదించుకోనికి చాలా మంది అంటారు సంపాదించుకోనికి పోతారు, ఎవరు సంపాదించుకోడు అలా. పార్టీ మీరు చెప్పినట్టు కూడా పార్టీలో చాలా పని అదే చేసినట్టున్నారు. అదే పార్టీ చెప్పినట్టు నారే ఎవరు ప్రాణం పోయి ఇవ్వడానికి పోతారు అక్కడ పోతే. ఎందుకంటే పేద ప్రజల కొరకు బతికేటోళ్ళు అయితేనే అది చివస్థాయికి తల్లిదండ్రులు ఇచ్చి భార్య పిల్లలు ఇచ్చి అందరిని విడిచిపెట్టిపోయేటోళ్ళు భారతదేశం అప్పుడు మీరు కూడా నా జీవితం ఏమన్నా కానీ అనుకున్న పోయినా. పోయిన తర్వాత ఏమైంది 96 ఇక్కడ 97 ప్రాంతంలో 97 అనుకుంటా బహుశా 96 అనుకుంటా బసంత మీటింగ్ జరిగింది. అప్పుడు టాకీస్ పాత టాకీస్ అది. ఆ టాకీస్ లో పెట్టిర్రు. పెడితే అక్కడ నుంచి దివాకరన్ వచ్చిండు. ఆడ పొద్దుకులు ఆడ మీటింగ్ జరిగేది. అక్కడ దివాకరన్ భారతదేశం భాగ్యసీమ అప్పుడు కొత్త పాట గద్దరన్న. నాకు చాలా ఇష్టమైన పాట అది. ఒక్కసారి వాడన్న పాట. భారతదేశం భాగ్యసీమరా ఖనిజ సంపదకు కొదవలేదురా, బంగారు పంటల భూములున్నాయి, సాగు కెరగని జీవనదురా, అంగట్లో నాన్నట్లు అల్లురులో సిరి ఉన్నట్లు సకల సంపదలు గల్ల దేశమున దరిద్రమిట్టుందో నాయన, దరిద్రమిట్టుందో నాయన. 170 పైగా జనులు భూమి నమ్ముకొని బతుకుతున్నారు, దున్యవానికే దుక్కు లేదురా, కూలి జనులకే కూడు లేదురా. ఇట్లా వాడితే గద్దరన్న వాడితే ఈ పాట పాడితే కొండపల్లి సీతారామయ్య మొత్తం భారతదేశ చరిత్ర మొత్తం చెప్తే ఒక ఆయన వ్యాసం మొత్తము ఆయన మాట్లాడిన మాటలు మొత్తం ఒక్క పాటతో చెప్పేసి గద్దరన్న ఒక్క పాటనే రాసేసిండు. ఇంత అంగట్లో నన్నున్నట్టు అల్లున్నట్టు ఎందుకు ఇంత ఉన్నా ఎంత సంపద ఉన్నా కానీ పేదరికం పెరిగిపోతుందని చెప్పి ఇప్పుడు ఈ పాటలు ఉన్నట్టు దున్నేవానికి భూమి లేదని ఇప్పుడు మీరు పాడరు కదా. అంటే అప్పట్లో పాట పాడితే ప్రభుత్వం ఏమన్నా చలనం వచ్చిందా? ప్రభుత్వం చరణాలు కాదు. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న భూ సంస్కరణ చేస్తారు, ఏ సంస్కరణ చేయలేదు. గద్దరన్న మొత్తం బాధ మొత్తం అదే. అరే ఈ దేశంలో ఉన్నోనికి ఉంది, లేనికి లేదురా. సహజమైనది, భూమి సహజమైనది, భూమి సహజమైనది, నింగి సహజమైనది, గాలి సహజమైనది. ఈ భూమి సహజమైనది. అందరికి భూమి మీద ప్రతి ఒక్కరికి హక్కు ఉండాలి, ప్రతి ఒక్కరికి భూమి ఉండాలి. ఒకవేళ గాలి గిట్ట అయితే దాచిపెట్టుకుంటారా? ఏటా గాలి అయితే దాచిపెట్టలేవు కదా, వీడికెలా నాదని పెట్టుకుంటారా? ఇప్పుడు భూములు కాబట్టి భారతదేశంలో అందరికి పెద్ద పెద్ద భూస్వాములు 1000 ఎకరాలు, 100 ఎకరాలు, 100 ఎకరాలు మించిన వాళ్ళకి భూస్వాములు. ఒక్కొక్కరికి 100 వేల ఎకరాలు ఉన్నాయి ఒక్కొక్కరు. అంటే ప్రజల కోసం భూమి కావాలి, ప్రజలకు న్యాయం జరగాలని మీరు కూడా. మరి మీ ఆ పార్టీ వల్ల మీరేం లబ్ధి పొందారు దాంట్లో? ఏం లబ్ధి పొందాలి, నేనేం లబ్ధి పొందాలి. కాకపోతే పేరు వచ్చింది అంతే. అప్పుడు గద్దరన్న కాడికి వచ్చిన బసంత మీటింగ్ అయితే సాయంత్రం వాల్ పోస్టర్ నైట్ వాల్ పోస్టర్ వేసినాం. మొత్తం వాల్ పోస్టర్ మొత్తం సిటీ మొత్తం తిరిగి వేయాలి. నిజాం కాలేజ్ గ్రౌండ్ లో పెద్ద మీటింగ్. దానికి వాలంటీర్లు కట్టెలు పట్టుకొని కట్టెలు మా అక్కడి నుంచి వచ్చినాం. అప్పుడు మా పెద్ద మనిషి ఉండే ఒక ఆయన, మా పురుషోత్తమన్ అంటే పొరాకుల నేత అని చంపేసారు. ఈ నైమూరు చంపేసి, దిల్సునల్లు చంపేసి, నరకు చంపేసారు. ఆయన వండి పరిచయం చేసిండు. తమ్ముడు బాగా పాడతాడు, మన ఇట్లా మన పని చేస్తుండు, మన దగ్గర మొత్తం లోపల మొత్తం క్యాంపెయిన్ మొత్తం తమ్ముడు చేస్తుండే అని పరిచయం చేసి ఆ పరిచయం అట్లా ఇంకా అక్కడ ఉండి ఆర్గనైజేషన్ లో ఉండి అన్న కడుకొచ్చుడు పోవుడు, అన్న కడుకొచ్చుడు పోవుడు అట్లా జరిగిపోయింది. ఇంకా చివరిగా మళ్ళా మా బిడ్డకు బాగాలేదు, చిన్న ఆమెకు కొంచెం చూస్తుండే. ఆమెకు హాస్పిటల్ ఉన్నప్పుడు గద్దరన్న వచ్చిండు, 50 రూపాయలు ఇచ్చిపోయాడు. అప్పుడు ప్రారాధన ఉండే, ముల్లిగాడి జంగు ప్రహ్లాదన, నేను దాము. అప్పుడు ఈ పాటలు ఈ పాటనే వస్తున్నా గద్దరన్న కాల్పుల తర్వాత ఈ పాటనే వస్తున్నా అనే పాట అప్పుడు టీవీ5 లో వచ్చింది. అప్పుడు ఇక అన్న ఏమడిగింది, ఇక మేము ఏడ ప్రోగ్రామ్ అంటే అలా చేసేది. తర్వాత సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రటీ, భారత రాజ్యాంగం రక్షించబడాలి, అది రక్షించబడితేనే మనకు డెమోక్రటిక్ ప్రజాస్వామ్యం ఉంటది అని చెప్పి దాని మీద తీసుకున్నాడు. ఆ ప్రోగ్రామ్ లో నేను పాలదన్న దాము మేమంతా కలిసి ఇక గుట్ట గిట్ట అక్కడ ఇక్కడ అంటే అక్కడ భారత రాజ్యాంగం రక్షించాలని చెప్పి ఆ ప్రోగ్రామ్స్ చేసినాం. ఇక ఆ క్రమంలో మేము చాలా దగ్గర మేము ఇక నవ్వేది, పిలిచి అప్పుడే కోప్పడేది, అప్పుడే పిలిచేది, అప్పుడే నవ్వేది. అంటే ఎట్లా ఉండేది మీతో పాట పాడేటప్పుడు? గద్దరన్న పాట స్టేజ్ మీద చాలా సీరియస్, స్టేజ్ మీద పాట పాటే, కానీ గద్దరన్న పాట పాడి అందుకోవాలంటే అనుకునేది. ఆయన అంటే నాకు ఇష్టం, నేనంటే ఆయనకి ఇష్టం. మా నువ్వు అరే రాలేదన్నది, నువ్వు అన్నకాడ నువ్వు పెద్దగా పాడతావు రాలేదు అంటే అట్లా అంత దగ్గర సంబంధాలు మాకు అట్లా ఉండేది. బాగా పాడేది,
అన్ని ఉమ్, పాటలు ఉంటాయి, బాగా ఇష్టమైన పాటలు అంటే అన్ని ఉమ్, ప్రతి ఒక్క పాట మామూలు సాహిత్యం కాదండి. ప్రపంచ లెజెండ్ గదరన్న ఎవరకు. అవును, చెట్టు ఉమ్, మీద పుట్ట మీద పుట్ట ప్రతి మీద ఒక్క దాని మీద ప్రతి ఒక్క పాటలు. అన్వేషణ ఉమ్, కవియ, ఉమ్, మంచి రచయిత, ఉమ్, మంచి వ్యాఖ్యాత, ఉమ్, మంచి డాన్సర్, ఉమ్, మంచి అభినయం. ముఖంలో అభినయం ఉంటుంది చూసినావా? ఉమ్. అప్పుడే ఆడపిల్లగా మారుతాడు. అప్పుడే ఆ తల్లికి బిడ్డనెత్తుకున్నట్టు, అప్పుడే తుపాకీ పట్టుకున్నట్టు, ఆ గొంగడి. గొంగడిని రుమాలను ఏదైనా అప్పుడే ఉమ్, ఆయన సింగర్, మంచి సింగర్. ఉమ్, అటువంటి ఆర్ద్రత కలిగిన సింగర్ ఎవరు ఎవరు చెప్పుకోరు లేరు. ఉండే అసలు మన సంజీవన్ ఉండేది, ఉమ్, దివాకరన్ ఉండేది, ఉమ్, రాజనరసింహన్ ఇంత రాజనరసింహన్ మన రాజనరసింహన్ ఉన్నాడు. ఉమ్, అట్లాంటి వాళ్ళు మళ్ళీ పుట్టారు. ఉమ్. ప్రజల కోసం పనిచేసేటోళ్ళు, ప్రజల కోసం పాడేటోళ్ళు. ఇవాళ రేపు మొత్తం యూట్యూబ్ ఛానళ్ళు, కమర్షియల్ సింగర్స్, డబ్బులు కావాలి అలా ఎన్ని కానీ. ఉమ్. ఎవరి మీద చాలా మంది గద్దర్లు ఉన్నారు కదా. ఏ గద్దరు ఎవరు గద్దరు కాదు, అంత అవుతుంది. ఉమ్, గద్దర్లేదు గిద్దర్లేదు పాషద్దర్లేదు ఎవరు లేరు. ఉమ్, గద్దరన్న మించిన వాళ్ళు ఎవరు లేరు. ఉమ్, ఉంటే గింటే గద్దరత అంటే మా సంజీవన్న. ఉమ్. ఈయన అక్కడిక్కడ వినబడుతున్నాయి కదా నా పేర్లు, మరి అక్కడ గద్దర్ గద్దర్ అని. పెట్టుకుంటే ఏమవుతుంది? పెట్టుకున్న వాళ్ళు ఎవరు గద్దరు కాదు. గద్దరని అన్ని ఇక్కడ ఉమ్, సంజీవన్న ఇప్పుడు భారతదేశ విప్లవ రథసారథి, ఆయన సంస్కృత రథసారథి. అవునవును. ఆయన తర్వాత ఇంకెవరు లేరు. ఉమ్, ఆ, మనం అంత పెద్దగా మాట్లాడకూడదు కానీ ఉమ్, ఎవరు గద్దరు కాదు, ఎవరు కాదు. ఉమ్. గద్దరు కదా. అంటే గద్దరన్నతోని మీరు పాల్గొన్న పెద్ద పెద్ద సభలు కూడా పెట్టిరు అప్పట్లో. ఏది మన వరంగల్లా. వరంగల్ వరంగల్. అప్పుడు నేను పిల్లగా అప్పుడు ఉమ్, మనం లేవు దాంట్లో అట్లా చెప్పకూడదు, నేను ఉండాలి అని చెప్పుకోకూడదు. ఉమ్. నేనే 8th క్లాస్ 7th క్లాస్ ఉంటాను అప్పుడు. అవును, నేను వీడియోలు చూసిన. అసలు ఎందుకు పెట్టినా మీటింగ్ లా, మీటింగ్ పెట్టడానికి సారాంశం ఏంది, ఉద్దేశం ఏంది ఏది వరంగల్? వరంగల్ నిన్న మన దాంట్లో లేదు, అప్పట్లో 94 92 ప్రాంతం. అది రైతు కూలి పోరాటాలు అవి. ఆ, కూలీలకు జీతగాళ్లకు జీతం పెంచాలని. ఉమ్, కూలీల కూలి అప్పుడు ఎంత తెలుసా? 10-20 రూపాయలు ఉండేది ఉమ్, జీతాలు ఉమ్, మన చిన్న పిల్లలప్పుడు. ఉమ్, అవి జీతాలు పెంచు ఇంత కనీసం 24 గంటలు చేస్తే 12 గంటలు చేస్తే ఉమ్, కనీస కూలి ఉండాలి అని చెప్పి వీళ్ళంతా తీసుకొని పీపుల్స్ వార్ పార్టీ ఉమ్, భూములు పంచాలి, ఉమ్, భూములు ఇవ్వాలని ఉమ్, అవన్నీ చేసింది అది. ఉమ్, కార్మికులకు అక్కడ ఉన్న సికాసా సింగరేణి కార్మికులకు ఉమ్, వాళ్ళకు కూడా తగిన జీతాలు ఉండాలని ఉమ్, ఇట్లా ఒక ఎజెండా పెట్టుకొని చేస్తుంది అది. ఉమ్. అది అంటే నాకు అందులో ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఉమ్. ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టాలంటే ఒక నెల రోజుల నుంచి వెళ్ళి, ఒక 2 నెలల నుంచి వెళ్ళి దాన్ని పెద్ద ఎత్తున వాల్ పోస్టర్లు కావచ్చు, మైకులలో తిప్పుకోవడం, పెద్ద ఎత్తున దాన్ని ప్రచారం చేసుకున్నాక మీటింగ్ సక్సెస్ చేసుకుంటారు. ఉమ్. అప్పట్లో ఏం లేదు అసలు, అంతమంది రావడానికి ఎట్లా అవకాశం దొరికింది అట్లా అది అసలు? భారతదేశంలో మొట్టమొదటి భారీ బహిరంగ సభ పీపుల్స్ వార్ పెట్టింది. అంత బహిరంగ సభ ఎవరు పెట్టలేదు. దాదాపు ఎంతమంది వచ్చిండొచ్చు? ఒక 10 లక్షల మంది. 10 లక్షలు వచ్చారు, 20 లక్షలు వచ్చారు. అప్పుడు అప్పట్లో పెద్ద సంచలనం. ఉమ్, అప్పుడు గద్దరన్న ఎంగేజ్. ఉమ్, ఆ అప్పట్లో అంటే అది స్వచ్ఛందంగా ప్రజలే స్వచ్ఛందంగా వాల్ పోస్టర్లు వేసిరు, రాల్ రైటింగ్ రాసిరు. గద్దర్ సభ అంటే అదొక వండరిగా. ఉమ్, అప్పుడు గద్దర్ సభ అంటే గద్దర్ పాటినాలు అని చెప్పి ఎక్కడెక్కడ నుంచి ఉమ్, అన్ని జిల్లాల నుంచి, ఆంధ్ర నుంచి, అక్కడి నుంచి ఇక్కడ నుంచి గద్దర్ బహిరంగ సభ అంటే అట్లా వచ్చేది అది. ఉమ్. ఆంధ్ర నుంచి తెలంగాణ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే. అవును. విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, అక్కడి నుంచి ఇక్కడ నుంచి అంతా అన్ని ఇట్లా కర్నూలు నుంచి, అనంతపురం నుంచి, ఉమ్, ప్రకాశం నుంచి, మన జిల్లాల నుంచి, తెలంగాణ జిల్లాల నుంచి ఉమ్, అట్లా వచ్చి ఆ బహిరంగ సభ సక్సెస్ చేసి ఉమ్, అది అంతా కమిట్మెంట్ తో చేసింది అది. ఉమ్, నక్సల్స్ ఇక్కడ ఉన్న ప్రాంతం ఉన్న నక్సల్స్ అక్కడ నుంచి కమిట్మెంట్ తో చేసి ఇక్కడ నుంచి ఇన్ని బండ్లు పోవాలి, ఇక్కడ నుంచి ప్రజలకు ఇన్ని బండ్లు పోవాలి అని చెప్పి ఒక సిస్టమేటిక్ తో చేసింది అది. వాళ్ళ కమిట్మెంట్ అది, మహా కమిట్మెంట్ అది. దాని గురించి మనకు తెలియదు. నేనే క్లాస్ 7th క్లాస్ ఉంటాను అవును. అంతే. గద్దరన్న ఒక పాట పాడితే ఉమ్. దాంట్లో జీవించిపోతాడు. అవును. అంటే అంతగానం చేయడానికి గద్దరన్నను ఎట్లా ప్రభావితం కావచ్చు? అంతగానం గద్దరన్న కూడా అరే గద్దరన్న ఆయన చిన్నప్పటి నుంచి అంటే మీకు అంత అత్యంత దగ్గర ఉన్నారు కదా మీరు, ఆ, అంటే మీకు చెప్పుంటాడు కదా. అది ఆయన ఫస్ట్ తూప్రాన్లో పెట్టిండు కదా. ఉమ్, తూప్రాన్లో పెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత, హైదరాబాద్కి వచ్చిన తర్వాత హోటల్ కూడా పనిచేసిన గద్దరు. నేను చెప్పేది అరే నాకు హోటల్ జీవితం కూడా ఉందిరా. ఉమ్, హోటల్లో కూడా పనిచేసిన నేను. హోటల్లో పనిచేసి చదువుకున్న తర్వాత ఉద్యోగం వచ్చింది, కెనడా బ్యాంక్ ఉద్యోగం వచ్చింది. ఉమ్, ఉద్యోగం వచ్చినా కానీ అప్పుడు నరసింగరావు సార్ అని ఉండే. ఉమ్, ఆ నరసింగరావు సారు గద్దరాన్ని తీసుకొచ్చి మా ఉమ్, దాంట్లో పనిచేయని చెప్పి తీసుకొచ్చి పని చేపిస్తూ నేను అప్పుడే అంబేద్కర్ బుక్ మనం జయబిరాజ్ సార్ ఉంది కదా, అవును. జయబిరాజ్ సార్ తోటి చెప్పించేదంట. జయబిరాజ్ ఉమ్, సార్ తోటి తీసుకొచ్చి నరసింగరావు సార్ పరిచయం చేస్తే నరసింగరావు సార్ ఇంకా గద్దరానంది ఊరుల్లో ఒగ్గు కథలు, అంబేద్కర్ ఒగ్గు కథలు
అవి ఉమ్, చెప్పేది. ఉమ్. చెప్పుకుంటా అందుకని ఎట్లా ఉండే ఒక్క కథలు ఎట్లుండే ఒకసారి చాలా ఉంటాయి. ఒకసారి ఒక పాట పాడు. ఇప్పుడు అన్న రాసింది ఉమ్, ఒక కథ ఉంది, నలుగురు ఒక కథ ఉంది. ఉమ్, ఆహా ఓహో ఒరే కొట్టన్నా, ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏ విధంగా ఉందో చెప్తా వినరన్నా. ఏం చెప్తావే ఉమ్, ఒరే బిడ్డ, ఈ దేశంలో హరిజనులంటే గాంధీ తాత పెట్టిన పేరు బిడ్డ. హరిజనులంటే హరి అంటే దేవుడు, జనులంటే బిడ్డలు, దేవుని బిడ్డలు అని పేరు పెట్టింది బిడ్డ. ఇంత క్లియర్ గా చెప్పుకునేది అట్లా. ఉమ్, అన్న ఈ దేశంలోన దళితుల బతుకులు చూడన్నా, ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది, దేశంలో ప్రజలంతా ఒక్కటే అన్నారు. ఉమ్, హరిజనులన్నారు ఊరతలుంచారు, గిరిజనులన్నారు కొండలెక్కించారు. అన్న ఈ దేశములోన హరిజన బతుకులు చూడన్నా. ఇట్లాంటివి ఉమ్, కథలన్న మాపల్లి కథలా చెప్పేది. ఉమ్, ఇది మాది గొల్లవాడ నిజమేలే, ఇది మాది గొల్లవాడ నిజమేలే, ఇది అంటరాని వాడ నిజమేలే, ఇది మాలొల్లవాడ నిజమేలే, ఇది అంటరాని వాడ నిజమేలే. ఉమ్, ఇంకొక దాంట్లో కొంచెం కొంచెం పెద్ద కులాలు. ఇది ఒడ్డెరొల్లవాడ నిజమేలే, ఇది బెస్తొల్లవాడ నిజమేలే, ఇది మంగళొల్లవాడ నిజమేలే, ఇది కుమ్మరొల్లవాడ నిజమేలే, ఇది సకలొల్లవాడ నిజమేలే, ఉమ్. ఏ కులాన్ని ఇచ్చిపెట్టకుండా. ఇది గొల్లొల్లవాడ నిజమేలే, ఇది గౌండ్లొల్లవాడ నిజమేలే, ఉమ్, ఇది కాపుల్లవాడ నిజమేలే, ఇది రెడ్డుల్లవాడ నిజమేలే, ఉమ్, ఇది ఎల్లుమొల్లవాడ నిజమేలే, ఇది కోమటొల్లవాడ నిజమేలే, ఇది పాపనొల్లవాడ నిజమేలే. నిత్యనం ఇట్లా కుల వ్యవస్థ గురించి క్లియర్ గా చెప్పొచ్చిండు. ఉమ్, ఎవరింటి ఎట్లుంటాయి ఎవరి పైన. ఇది ఈ పైన కట్టె 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 పట్టుకొని పట్టుకొని చెప్పేది. ఉమ్, ఇది మాది గొల్లవాడ, ఉమ్, ఇది బయలువాడ, ఇట్లా ఉన్న కులాలు ఇట్లా కావాలరా, ఉమ్, అంతలో ఒకటి కావాలి. ఇట్లా ఉన్నాయి, ఉమ్, ఈ పైన ఉన్న కులాలు ఇట్లా మొత్తం ఇట్లా కావాలి. ఇట్లయితే మనము సమాజంలో మనం మనిషి ఏ దేశంలో భారతదేశం తప్ప కులాలు అని చెప్పేది. ఉమ్, నువ్వు చూడరా, ఏ దేశంలో కానీ భారతదేశంలో తప్ప ఏ దేశంలో కులాలు లేవు. ఉమ్, వీళ్ళకు వృత్తుల బట్టి కులాలు ఏర్పాటు చేశాం. ఉమ్, వీనికి వానికి అంటకుండా చేసిన ముట్టకుండా చేసిన మనిషిగా సమాజం అంటే భారతదేశం ఒకటేనని చెప్పేది. ఉమ్, అది గద్దరన్న. దట్ ఈస్ గద్దరన్న పాలసీ. ఉమ్, గద్దరన్న పాడితే అదొక సంతోషం. అది ఏ ప్రజల్లో మార్పు రావడానికి ఆయన బతికినన్నాళ్ళు ప్రయత్నం చేసి ఉమ్. బతికినన్నాళ్ళు. తెలంగాణ ఉద్యమంలో గద్దరన్న మీరు చేసిన చాలా చాలా ప్రోగ్రాంలు ఉంటాయి. ఆ చాలా ప్రోగ్రాం అత్యంత పెద్ద మీటింగ్ అయినది మీరిద్దరు కలిసి, అంటే మీరు కావచ్చు, మన సోమన్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు గద్దరన్నతో తిరిగిన వాళ్ళు. మేము వేరే దాంట్లో పని చేయలేదు. ఉమ్, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ అని పెట్టింది గద్దరన్న. ఉమ్, మా ఆకుల భూమయ్య సార్ ఉమ్, ఫస్ట్ జనసభ అప్పుడు బెల్లెలు తక్కువ ఉన్నది. అవును. అప్పుడు భూమయ్య సార్ ఉన్నాడు, ఉమ్, అప్పుడు కనకాచార్య సార్ ఉన్నాడు. ఉమ్, ఆ జనసభ అప్పుడు బిల్లక్ నరికేసారు. అప్పుడు అవును. 1996 ఉమ్, జనసభ అప్పుడు ఆమెను నరికేసి తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం గద్దరన్న మీద కాల్పులు జరిపి ఉమ్, దాన్ని మొత్తం బ్యాండ్ చేస్తే కేసీఆర్ వచ్చిన తర్వాత 2001-2002 ప్రాంతంలో కేసీఆర్ పెట్టిన తర్వాత అప్పుడు తెలంగాణ అంటే జై తెలంగాణ అంటే నై తెలంగాణ అని చెప్పి ఒక్కొక్కరిని దెబ్బలు తీసుకుపోయి కొట్టిన సంబంధాలు ఉంటాయి. మా జాంగీరుడు, మా పీకేఎం జనసభ జాంగీరు ఉండే, ఉమ్, ఆ జాంగీరుడు పాపం తీసుకుపోయి శ్రీకాంత్ ఉంటే రావిరాల శ్రీకాంత్ అని మెదక్, ఉమ్, ఆ పిల్లగాని చంపేసారు. ఉమ్, పట్టుకపోయి నక్సలైట్ చంపేసారు. ఉమ్, తెలంగాణ అంటే ఇక అప్పుడు పెద్ద దెబ్బలు. ఉమ్. తర్వాత తెలంగాణ ప్రజా పంట అంత భయం ఉన్నప్పుడు మీరు మీరు ఎట్లా తిరగలేదు? అయితే మేము ఆర్గనైజేషన్ ఉంటాయి కదా, లలితక్క తోటి మా పిల్లలు చాలా మంది పోయి అక్కడ నుంచి మా వెంకటేష్ గాడు, చంద్రుడు అని చెయ్యిపోయింది ఇప్పుడు చంద్రగాడు అని, వీళ్ళందరూ కలిసి ఇక్కడ పోయేది. మాకేమో మేము లోపల జేఎన్ఎం మేము అక్కడ తిరిగేది. వీళ్ళు పోయి లలితక్కతో పనిచేసేది, 100తో పనిచేసేది. మొన్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ వచ్చినాక ఫ్రంట్ లో పనిచేసినాం. మా
మద్దిలేటి మద్దిలేటి ఉంటాడు, మా గోపాల్ ఉంటాడు. మద్దిలేటి అని మా జిల్లాకు అధ్యక్షుడు ఓకే. మద్దిలేటి అన్న, తెలంగాణ ప్రజా ఫ్రంట్ లో గద్దరంతో బహిరంగ సభలు, అచ్చంపేట బహిరంగ సభ 20,000 మందితో పెట్టినాం. ఎక్కడ వనపర్తి పెట్టినాం, కలవకుర్తి పెట్టినాం, ఎక్కడ ఇది ఎర్రవల్ చౌరస్తలో పెట్టినాం, ఎక్కడ మళ్ళా గద్వాల్ అలంపూర్ పెట్టినాం. ఇట్లా మా జిల్లా బహిరంగ సభలు మొత్తం గద్దరన్న మేమే పెట్టాలి. దాని మీద దుమ్ము లేపేది అన్న మేమంతా. తెలంగాణ నీళ్లు ఎందుకు వస్తాయి, నీళ్ళ గురించి నాటికేసేది. నాగార్జున అది ఒక పాట ఉంటది దాని గోదావరి గోదావరి ఎక్కడ తెలంగాణ గంగమ్మ గంగమ్మ సాంగ్. గంగమ్మ సాంగ్ అదొక సబ్జెక్ట్, ఒక ఏ టీచర్ చెప్పలేనంత సాహిత్యం ఉంటది దాని బయోగ్రఫీ. అది మొత్తం అంటే ఎడబుట్టింది, ఎక్కడికి వచ్చింది, ఎక్కడ పుట్టింది, ఎన్ని కిలోమీటర్లు ఒకసారి ఆ పాట పాడు. గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్, గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్, నా సిక్కులో పుట్టి కోల్ నడక నేర్చిందో కోల్, ఎత్తెత్తు కొండలను కోల్ ఎగిరి దుంకిందో కోల్, గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగా కోల్. ఇట్లా మన అన్ని క్లియర్ గా చెప్పుకొచ్చిండు. వరంగల్ ఫస్ట్ నిజామాబాద్కి ఎట్లా వచ్చింది, వరంగల్కి ఎట్లా వచ్చింది, కరీంనగర్కి ఎట్లా వచ్చింది, బాబ్లీ మీద ప్రాజెక్టు కడితే ఏమైతుంది, మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు మనకు నీళ్ళు వస్తాయా రావా, వీడికి వచ్చింది, భద్రాచలం పోయింది, భద్రాచలంలో వచ్చి మళ్ళీ ఆడ ప్రాజెక్టు కడితే ఏమైతుంది, మన ఎవరు మునుగుతాయి, ఇవన్నీ క్లియర్ గా చెప్పిండు కదా. బాగా చెప్తారా అన్న. సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్. ఒక ప్రాంతంకి వచ్చిందంటే దాని గురించి మొత్తం తెలుసుకునేది కదా. తెలుసుకోకుండా మాట్లాడకపోయేది. ఆయన క్వశ్చన్స్ చేస్తారేమో మాకు భయం అయ్యేది. రే ఈ ప్రాంతంలో ఎంతమంది రైతులు ఉంటారా అంటే చెప్పాలి టక్కున. ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది రా చెప్పాలి టక్కున. ఏమేమి కంపెనీలు ఉంటాయిరా చెప్పాలి టక్కున. ఇది అడవి ఎంత ఇస్తున్నా ఉంటదిరా, కృష్ణ ఎంత పడుతుందిరా, ఈ అడవి ఎంత ఇస్తున్నా ఉంటదిరా, ఓన్లీ నల్లమల అడవి ఎంత ఉంటది, ఎన్ని ఎకరాలు, ఎన్ని వేల ఎకరాలు రా, ఎన్ని లక్షల ఎకరాలు రా. ఇది గద్దరన్న సబ్జెక్ట్. ఆయనది సబ్జెక్ట్ లేకుండా వాడకపోయేది. గద్దరన్న అంటే గద్దరన్న. తెలంగాణ గద్దరన్న చనిపోయేటప్పుడు చివరి క్షణాలు మీరు ఎప్పుడు గడిపారు అంటే లాస్ట్ మీటింగ్ ఖమ్మం భారీ ఎత్తున మీటింగ్, ఖమ్మం రాహుల్ గాంధీ మీటింగ్ లాస్ట్, ఖమ్మం రాహుల్ గాంధీ మీటింగ్ లాస్ట్. బట్టి విక్రమార్క పాదయాత్ర మొత్తం మేమే ఉన్నాం కదా, అవును పాదయాత్ర. ఇప్పుడు చూసుకున్నా మంచిర్యాల చూసుకున్నా మేమే ఉంటాం. అంతర్పనార టీం, మా టీం నల్లమల్ల టీం. ఈ నుంచి మా మంచిర్యాల నేను గద్దరన్న ముందుకు పోతే నేను వెనక్కి రావాలి, నేను వెనక్కి వస్తే గద్దరన్న ముందుకు పోవాలి. సరిగ్గా చూపిలే నన్ను టీవీలో. మళ్ళా జడ్చల ప్రోగ్రామ్, జడ్చల సరూర్ నగర్ ప్రోగ్రామ్, ప్రియాంక గాంధీ ప్రోగ్రామ్, గద్దరన్న అమ్మ తెలంగాణ, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమ నీదమ్ము, ఎడ్డొల్లా మట్టి సిప్పవు ఎడ్డొల్లా మట్టి సిప్పవు గాయిదొల్ల గండ్రగొడ్డలివి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, ఖమ్మం మెట్టు అడుగులతోని కట్టుకుంది పచ్చని సీర, ఆదిలాబాదు నాకు నులిపి పెట్టుకుంది నష్టబెట్టు, నాగారం అడుగు తుమ్మతో దిద్దుకుంది కండ్ల కాటికం, కుసుమ పువ్వులు నూరమ్ము పసుపు పూసుకుందమ్ము, కుసుమ పువ్వులు నూరమ్ము పసుపు పూసుకుందమ్ము, నిండు ముత్తైదువ తెలంగాణము, నిండు ముత్తైదువ తెలంగాణము, ముండమోసినట్టుండాలమ్మో అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమ నీదమ్ము. ఇట్లా ఈ పాటకు మేము ఇద్దరం డాన్స్ చేయాలి. అన్న ముందుకు వస్తే నేను వెనక్కి రావాలి, నేను వెనక్కి వస్తే అన్న ముందుకు రావాలి. మా ఇద్దరు ఒప్పందం అది. అదే ఇట్లానే మర్చిపోయి ఒకసారి మర్చిపోయి సరూర్ నగర్ ఇట్లా మర్చిపోతే అదే ఇట్లని సెగ చేసి పొమ్మని మర్చిపోయి బుక్కేది నేను, నువ్వు మర్చిపోతే ఆయన చూడాలని లేదు నాకు. ఆయన ఎట్టేస్తుండే ఏం చేశాను చూడాలండి, ఒకసారి కావాలని చూడాలని వింటే నడు ఇట్లానే సెగ చేస్తే వెళ్ళిపోయాను. అంటే ఆయన చూసి చాలా నేర్చుకోను. ఆయన ఎమ్మడి ఆయన పాట పాడే విధానము, ఆయన పద్ధతి అవన్నీ మొత్తం అబ్జర్వేషన్ చేసేది. అబ్జర్వేషన్ చేసుకోవాలి. అప్పుడే తిట్టిననుకో
కొట్టేస్తారా అని మళ్ళీ లోపల లోపల నవ్వుకునేది. అంటే ఇట్లా అన్నా కదా అని చెప్పి లోపల నవ్వుకునేది. ఒకవేళ తిట్టినా కానీ ఎమ్మడి దగ్గర తీసుకోడు మళ్ళీ. తిట్టినా కానీ ఏయ్ కథలు చేస్తావురా అని మనం ఏం చేయకపోతే ఏంటి అంటే ఏయ్ రండి మంచిగా కొట్టేస్తా చూడు అనేది అని మళ్ళీ లోపల గొప్ప పోయి నవ్వుకునేది. అట్లా చాలా మంచి అంటే అట్లా భయపెట్టాలని భయపెట్టేది. అంటే వీడియోకి ఏమన్నా మనం ఏం చేయకపోయేది అట్లా అనేది. ఆయన ఇది ఎట్లా ఉంటాడు అనేది ఆయన పసిగట్టేది. కానీ స్కానర్ ఆయన నువ్వు ఓడిని వచ్చి ఆయన దొంగోడు తెలుసు మంచోడు తెలుసు అందరు తెలుసు. ఆయన వీడికి మోసం చేయడానికి వచ్చారు మనలా అనేది మంచిగా వీడికి పలానా కొన్ని పని వచ్చేసి కష్టాలు చెప్తా సార్ అంటే నిజంగా కష్టాలే చెప్పేదాన్ని. అట్లా ఉండేది. మనిషిని స్కాన్ చేసేది చేసేది ఇంతనే వీడు ఒక్కరు వచ్చేటోడు అక్కడ రాడా ఏం కదా మొత్తం ఆయన పెద్ద స్కానర్ ఆయన పెద్ద స్కానర్. మన అట్లాంటి వాళ్ళు ఎంతమంది చూసి వచ్చిన మంది భారతదేశ విప్లవ రససారది ఆయన సంస్కృత రససారది. మనలాంటి వాళ్ళు ఎంతమంది చూడొచ్చు ఆయన. లాస్ట్ మన 94లో 2 పాటలు రాసిండు ఈ తెలంగాణ మీద. అంటే 2 వేల పాటలు రాసింది తెలంగాణ మీద. కానీ ఇదొకటి దగపడ్డన తెలంగాణము గుండె సప్పుడిడో మాయ నల్లార తెలంగాణముల బడులేవు బడులు ఉన్న మరి భవంతు లేదు వానకాలము ఎండకాలము వారము రోజులు చెరువు దినాలే చెట్ల కింద మా పోరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటాడు పంతులు వస్తే పోరడు రాడు పోరడు వస్తే పంతులు రాడు పంతులు పోరడు ఇద్దరు వస్తే రాయనీక మా పంతులు దానికి చాకి పీసులేదో మాయన్నల్లారా. ఇంకేం కావాలి తెలంగాణ చరిత్ర మొత్తం ఇళ్ళని చెప్పేసి. తెలంగాణ భవనాలే లేవు ఆయన కళ్ళు దుకాణం మాత్రం బ్రహ్మాండం ఉంటాయి. తెలంగాణ పరిస్థితి వివరించినాడు. ఆంధ్రలో పెట్టింది మొత్తము కళ్ళు దుకాణాలు బ్రాండ్ దుకాణాలు విస్కీ దుకాణాలు కానీ బడులు అయితే లేవు పిల్లలకు బడులు లేవు అని చెప్పనేది అని ఈ 2 పాటలు రాసిండు అమ్మ తెలంగాణ. అప్పట్లో దద్దరిల్లి ఇంకా పాపం బిల్లల తక్కను చంపేసి ఆమె మంచి గుట్కలో ఏమో గుట్కలు పాటలు చాలా పాటలు తెలంగాణ విద్యలారా ఆలకించి పాగినారండి అని చెప్పి పాడేసి దగాపడ్డ తమ్ములార తెలంగాణ అదొక పాట అది బాగుంటది. ఆ పాట దగాపడ్డ నా తమ్ముడు ఉంటది. దగాపడ్డ తమ్ములార తెలంగాణ బిడ్డలారా కదిలిరండి అని రాసింది. అప్పట్లో బాగా సంచలనం ఆ పాట అక్కడ బిల్లల తక్క. అట్లాంటి పాటలు ఈ మన గద్దరన్న చాలా మంది ఈ వీరులగన్నా విప్లవ తల్లిరా తెలంగాణ మా తెప్పరిల్లి నువ్వు తెగువత నడవాలే మాయమ్మ ఆకలి తప్పుల వేళ పరిచి గాయదో ఇట్లా ఈ పాటలు ఉండేది. మామూలు పాటలు కావు. ఎప్పుడు కోయిలాలో కోయిలమ్మో అని చెప్పి జనసభ కోయిలాలు కోయిలమ్మో కోయిలాలు కోయిలమ్మ ప్రజాస్వామ్య తెలంగాణ తెద్దాము రారే కోయిలాలు కోయిలమ్మ కోయిలాలు కోయిలమ్మో కోయిలాలు కోయిలమ్మ ప్రజాస్వామ్య తెలంగాణ తెద్దాము రారే కోయిలాలు కోయిలమ్మ బిల్లల తక్క ఈ పాట కూడా పాడేది. తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే తుమ్మెదాలో తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే తుమ్మెదాలో ఊరి నడుమా బోరింగు సప్పుడేమో టింగు టింగు కొట్టి కొట్టి చేతులకి నీళ్ళు చుక్క మాత్రం రాకపాయే నీళ్ళ కోసం జగడమాయే తుమ్మెదాలో వాడవాడాలులాయే తుమ్మెదాలో. అక్క అప్పుడు పిల్లలు తక్క బ్రహ్మాండమైన సాహిత్యం. ఆమె కూడా బ్రహ్మాండం గుట్కల మీద దాని మీద మొత్తం. కానీ అప్పుడు జనసభ అప్పుడు గాయం చంపేసి మా దగ్గర కనకాచాసారం చంపేసి తెలంగాణ ఉద్యమం అంటే అప్పుడు గద్దరన్న మీద కాలం జరిగింది. తెలంగాణ ఉద్యమం కొరకే తెలంగాణ అంటూ మళ్ళీ సపరేట్ అయ్యేటట్టుందని చెప్పి ఇది అంచివేయాలని చెప్పి అంచివేసారు. ఎక్కడ జరిగిందన్నా ఎవరిది ఈ గద్దరన్న కాల్పులు? ఇంటికాడా ఈయన్నే ఉదయం నగరం. ఎట్లా అప్పుడు ఒకరు మఫ్టీకి వచ్చిర్రు, 4 వచ్చిర్రు. వచ్చి గద్దరు కావాలి గద్దరితో మాట్లాడాలి మేము దగ్గర నుంచి వచ్చినాం కొంచెం భూమి పంచాయతీ మాట్లాడాలి ఆయనతోటి అని చెప్పినారు. భూమి పంచాయతీ మేము మాట్లాడుతుంటే అసలు లేడు ఆయన పోయిందంటే ఇంట్లో ఛాయ్ తాగుతుంటే వస్తుంది అని చెప్పినారు. లేడు ఇంట్లో ఉన్నాడు ఆయన. ఎవరు అని అనుకో వచ్చి టక్కున తీసి డెఫాన్ తీసి కాల్ చేసి టక్కున ఈయన అడ్డం పడ్డాడు. ఇక పడేవారికి కింద పడ్డాడు. ఈయన పొజిషన్ తెలుసు కాబట్టి నక్సలైట్ పనిచేసింది కాబట్టి కింద పడితే ఏం కదని చెప్పి కింద పడ్డాడు.
ఒకవేళ తలకాయ దాకలేదు కానీ తలకాయ దాకితే అప్పుడే స్పాట్, అప్పుడే చచ్చిపోవు. అవిట్ల మీద తూటాల మీద కూడా పాట రాసిండు కదా. ఒకవేళ తలకాయ గిట్ట దాకినా, ఉమ్, ఈ హార్ట్ దాకినా, ఉమ్, అవి ఎట్టేటో పోయి కిడ్నీ పొంటి పోయి ఎన్నో నిలబడ్డది కానీ ఉమ్, ఒకవేళ బ్రెయిన్ కు దాకినా, ఈ హార్ట్ కు దాకినా చనిపోవు, అప్పుడే చనిపోవు. ఉమ్, ఇంకా అమ్మ పోయి అప్పుడు గిమ్మడి దాకి వెన్నెలక్క, ఉమ్, సూర్యమన్న, అమ్మ విమలమ్మ పోయి ఎమ్మడి దాకి ఇక వాళ్ళ బండి ఆ కారు ఎమ్మడి ఉరికిందట వెన్నెలక్క. అప్పుడు ఉమ్, మనం ఉండలేదు అప్పుడు కానీ కారు ఎమ్మడి ఉరికిందట. ఉమ్, అంతా చాలా కష్టం. వచ్చి ₹1 లేకుంటే ఒక ₹10 గద్దలు కాల్పు జరిగింది, ఒక ₹100 బిడ్డ అని చెప్పి ఇప్పించుకున్నాడంట. పైసలు ఇప్పించుకుని ఆటోలో నిమ్స్ జాయిన్ చేసి, ఓకే. సార్ పాపం నిమ్స్ డాక్టర్లు చాలా మంచి, మన దాస చాలా మంచి డాక్టర్లు వాళ్ళు. ఉమ్. అయితే ఈ ట్రీట్మెంట్ చేసిన ఈ తూటాల మీద ఎన్నులో ఉన్న తూట మీద కావచ్చు, ఎడమ చేసి తెలిసిన ఒక పాట ఉంటది కదా, అదే. అదొకసారి ఒక పాట పాడది. నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలార, నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలార, మీ పాటనై వస్తున్నానమ్మో మాయంబాలారా, మీ పాదాలకు వందానమ్మో మాయంబాలారం, జజ్జన్కు జన్నంటూ జనం పాట పాడుతాను, రేలా రే అంటూ రేలా పాట పాడుతాను, మీ పాటల్లో పదమునవుతనో మాయంబాలారం, మీ పాదాలకు గజ్జేనవుతనో మాయంబాలారం, కలుపులల్లో కోతాళల్లో నాటులల్లో మోతాళల్లో, మీ నోటి మాటలను చిత్తుబొత్తు పాటాలల్లి, మీ పాటల్లో పదమునవుతనో మాయంబాలార, మీ పాదాలకు గజ్జేనవుతనో మాయంబాలార. ఇది ఎడమా చేతిని చీల్చిన తూట ఎత్తు మంది ఎర్రాజండ, కిడ్నీ పుంటిపోయిన తూట ముట్టుతుంది కిన్నెరనేమో, నా వెన్నాముకల ఉన్న తూటమ్మో మాయంబాలారం, అన్నా పద పాడుదమందో మాయంబాలార, నన్ను కన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, మీ పాటలై వస్తున్నానమ్మో మాయంబాలారం, మీ పాదాలకు వందానమ్మో మాయంబాలార. వాహ్. తెలుగు తల్లి రెండు రాష్ట్రాల ప్రజలు నాకు దీవెనిచ్చింటారు, దైవల బతికినని చెప్పి నేను దాగైన తర్వాత నేను వస్తున్నా అని చెప్పి రాశాను. అందరేమండి ప్రతి ఒక్క దాని మీద తూట మీద పోలీసు వాళ్ళ, ఆయనకు వ్యతిరేకంగా ఉన్న పోలీసు వాళ్ళ మీద పోలీసు అన్న కూడా ఒక సాంగ్ ఉంటది. నసా కింద నిన్ను జెల్ల పెట్టినారు, నీకు నాకు తేడా లేదయ్యో ఓ పోలీసన్న, పోరు దప్పదారి లేదయ్యో మా పోలీసన్న. చాలా పాటలు ఆయన పొట్టా కూటి కోసం కొడుకు పోలీసుల పోయినాడు, ఎప్పుడొస్తాడో కొడుకు, ఏడా ఉన్నాడో కొడుకు, ఏమి తిన్నాడో కొడుకు, ఏడా పన్నాడో, అయ్యి జంపు లాంగు జంపు అన్ని జంపులలో కొడుకు ఆరితేరినాడు కొడుకు, ఎప్పుడొస్తాడో కొడుకు, ఏడా ఉన్నాడో కొడుకు. పోలీసుల బతుకమే సాహిత్యంగా 30 ఏళ్ళు దాటి నసకింద చెప్పిండు. 30 ఏళ్ళు దాటిన ఎస్ఐగా వచ్చినోడు ఎస్పీ గాడు అయిపోయా, ఎస్ఐగా వచ్చినోడు ఎస్పీ గాడు కానే 30 ఏళ్ళు గడిసిపాయనో పోలీస్ అన్న 3 పట్టీలు రాకపాయనో. ఎస్ఐకి 3 పట్టీలు ఉంటాయి, సిఐకి 4 పట్టీలు ఉంటాయి. స్టార్స్ 3 పట్టీలు రాలేదని చెప్పి వాళ్ళు 30 సంవత్సరాలు చేసినా కూడా నీకు 3 పట్టీలు రాలేదు, 3 పట్టీలు రాలేదని చెప్పి అట్లా రాసి రాజ్యం మీద నీకు నాకేం తేడలేదు. నువ్వు సమ్మె చేసినావు, నువ్వు ఇప్పుడు ఒక ఉంటుంది ఏపీఎస్పీ ఉంటుంది, ఇప్పుడు స్టేషన్ పోలీసులు ఉంటారు, వీళ్ళిద్దరు సమ్మె చేస్తే ఏపీఎస్పీ దింపుతారు, ఏఎస్పీ ఏఆర్ దింపుతారు, ఏఆర్ దింపితే మళ్ళీ మిలిటరీ దింపుతారు. ఇట్లా వీళ్ళు సమ్మె చేస్తే వీళ్ళు సమ్మె చేస్తారు అని సమ్మె గురించి రాసి నీకు సమ్మె చేసే స్వతంత్రం కూడా నీకు లేదు, నీ జీతం కొరకు కానీ నీ బతుకు కొరకు కానీ అన్నట్టు రాసి అట్లా.
ఇంకోటి ఈ గద్దరన్న తోటి ఇది అచ్చంపేటలో విగ్రహావిష్కరణలు అది ఏదో సంథింగ్ గొడవ కూడా అయింది అనుకుంటది. అది గొడవగాలే ఏం కాలే కానీ అమరవీరుల స్తూపము కట్టించినాం. కట్టిస్తే అమరవీరు అంటే ప్రజలవంతా మమేకమై కట్టియాలనేది మా ఆలోచన. అక్కడ ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏమనుకున్నాడంటే నేను కట్టిస్తానన్నాడు. గతంలో ఆయన ఒకటి పెట్టిండు, ఆల్రెడీ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిండు ఆడ, అవతల పక్క పెట్టిండు. మేముండేమన్నామంటే నువ్వు మా గోపాలు, నేను, మా మాణిక్ బాబు, మా టీపీ మద్దిలేట్ అన్న, నువ్వు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినావు కదా, ఇంకేం అవసరం లేదన్నా, మేము ప్రజల భాగస్వామ్యంతో కట్టాలనుకుంటున్నాము అని చెప్పి మేమేం చేసినట్టే పాటలు పాడుతూ సంతాలు తిరుగుతూ బుంగీలు పట్టుకొని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పైసలు వసూలు చేస్తూ బస్సుల దగ్గర పోత బజార్లల్లా, సంతలల్లా, షాపులల్లా, ఒకరోజు లింగాల సంత, ఒకరోజు బల్మూరు సంత, ఒకరోజు అచ్చంపేట సంత, ఒకరోజు అమరాబాద్ సంత, ఒకరోజు మున్ననూరు, ఒకరోజు ఉప్పునంతల, ఒకరోజు ఇట్లా అన్ని సంతలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర, ఒక్కొక్క వారం ఒక్కొక్క సంతలో ఒక్కొక్క వారం ఉంటది. ఒక మంగళవారం బహుశా లింగాల సంత జరుగుతుంది, సోమవారం ఇక్కడ ఉప్పునంతల సంత జరుగుతుంది, ఆదివారం అచ్చంపేట సంత జరుగుతుంది, బుధవారం అమరాబాద్ సంత జరుగుతుంది. ఇట్లా సంతల వసూలు చేసి ప్రజల భాగస్వామ్యంతో కట్టినాము. తెలంగాణ పెద్ద మనిషిని గద్దరన్న పిలిచి గద్దరన్న బంధుమిత్రులు, గద్దరన్న విగ్రహావిష్కరణ, తెలంగాణ అమరవీరుల తల్లులు ఉంటారు కదా, తండ్రులు ఉంటారు కదా, వాళ్ళని పిలుచుకొచ్చి గద్దరన్న ఆధ్వర్యంలో దాన్ని రిబ్బన్ కట్ చేసి తెలంగాణ అమరవీర స్తూపం కట్టేసాం. మళ్ళా అంబేద్కర్ విగ్రహాలు, సాకలాయల విగ్రహాలు, నిన్న మొన్న చనిపోతాడు కానీ, అంటే దాదాపు చనిపోతాడు అంటే చాలా టైం పట్టింది చనిపోవరకు, కానీ సాకలాయల విగ్రహం పెదకొత్తపల్లిలో మొన్నటిది. మాడుగుల చంద్రన్న ఉంటాడు, మా చంద్రన్న పాత సహచరుడు, జడ్జల కలకలమంటది, మా చంద్రన్న ఉంటాడు. చంద్రన్న ఇంటికాడ అప్పుడు గద్దరు ఆవిష్కరణ ఆయనే చేసింది, గద్దతో చేయించిన అది విగ్రహావిష్కరణ. చాలా సంవత్సరాలు, దాదాపు 5 అవుతుందో 6 సంవత్సరాలు అవుతుంది గద్దరంతో చేయొచ్చు. ఒకసారి ఈ తెలంగాణ ఉద్యమం తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత కళాకారులకు న్యాయం చేస్తామని కూడా చెప్పారు. అంటే తెలంగాణ ఉద్యమంలో నిద్రలేని అహోరాత్రులు, నిజమైన కళాకారులు అహోరాత్రులు నిద్ర లేకుండా చేశారు. అయితే నిద్ర లేకుండా ఇప్పుడు తెలంగాణలో ఏం తెలుసా, తెలంగాణ కాశీవన్న రాసిన పాట మొత్తం పాడేది, మా గొరట ఇంకన్న రాసిన, మా అన్న ఇంకన్న రాసిన పాటలు మొత్తం పాడేది. ఏం పాటలు అవి? కాశీవన్న రాసిందేమో, గాయపడ్డ నా తెలంగాణ పాట వింటారా, బక్క చిక్కిన నెత్తుటి బతుకుల బాధలు వింటారా, సమ్మక్క సారక్క ఎత్తిన కత్తి నెత్తుటి తిలకము, ఒరిగిన వీరుల జ్ఞాపకము, కొమరం భీముకు పురుడు పోసిన నల్ల మద్ది మాను, అది జువి చెట్టు కొమ్మ, చెట్టు పుట్ట తిరిగి మనిషిని కలిసి పోరు మాట చెప్పి పోరు పాటలో నిలిపి, పచ్చని అడవులలో పాల పిట్టకు పోరు పాఠాలు నేర్పిన, గాయపడ్డ నా తెలంగాణ పాట వింటారా, బక్క చిక్కిన నెత్తుటి బతుకుల బాధలు వింటారా, పంట కంకిపై వాలిన తొరగాడి గల్లా పట్టింది, ఐలమ్మలు పెట్టింది, విసునూరి దొరలాను వీరంగా మాడిన దొడ్డి కొమరయ్య పల్లెల్లో పాటాలయ్యిండు, వెన్నెల రాత్రుల్లో జాన కొప్పులలో పల్లారయ్యిండు, వేగు చుక్కై వెలిగిండు, కారిన కన్నీటిని వాళ్ళు కత్తురు చేసి కానుకిచ్చిరి, గాయపడ్డ నా తెలంగాణ పాట వింటారా, బక్క చిక్కిన నెత్తుటి బతుకుల బాధలు వింటారా. నైజాం సమయ సైన్యం వచ్చి అప్పుడు ఎవరు రాసిరి పాట? కాశీమన్న. నైజాం సమయ సైన్యం వచ్చి తండాల మీద, గూడాల మీద దాడి చేసేది. బట్టలు లేకుండా బతుకమ్మలు ఆడిస్తే పల్లె ఏడ్చింది, పళ్ళు పటపట గొరికింది, నాగలి పట్టిన రైతు చేతులే గుతుపలు పట్టినయి, నైజాం గుండెలు జిల్చినయి, వేప చెట్టు మీద కాకి గుటిలోన కళ్ళు తెరిచిన కోయిలా పాటకు పదును పెట్టింది, ఎత్తిన ముళ్ళు కర్ర పాట శత్రుగోరి గట్టి చెరువు తీసుకుంది, ఏకుజాములోన ఎరువు బండిలోన పాట గట్టింది, బండి అరగిరి గుండె, పాల బుగ్గకు పరిగె గింజకు పాటానిచ్చిండు, శుద్ధల సూపతి గలిపిండు,
పోరు పాట విలువ అంతింత కాదని లోకమంతా తెలిపి పాటకు పప్పతి పట్టించి ఎత్తిన ముళ్ళుగర్రా పాట శత్రుగోరి గట్టి చెరువు తీసుకుంది. తెలివి రాదని తెలివి లేదని ఎక్కించారు, ఆంధ్రోళ్ళు మోసం చేశారు. మనకు తెలివి లేదట. పుంటికూర వాళ్ళేం మన వాళ్ళేం గోంగూర అంటారు, మన పుంటికూర అంటారు. పాల సముద్రాన్ని కవ్వంతో జిలికి సల్లా చేస్తాము, మీరు మజ్జిగలంటారు. తేడా తెలుగు మన తెలుగు వాళ్ళ తెలుగు ఒకటే. ఆంధ్రదేశం నుంచి వచ్చారు కర్ణాటకలు. కన్నడం మాట్లాడే దోస్తులంతా ఒక్కటయ్యారు, కర్ణాటకయ్యారు. తమిళం మాట్లాడే తమ్ముళ్ళంతా ఏకమయ్యారు, ఎంతో మంచిగున్నారు. భాష పేరుట బంధము కలిపి ఏకమయ్యారు వీళ్ళు. మద్రాసు నుంచి వచ్చారు మన అక్కడికి. భాష తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని పెట్టారు ఫస్ట్ పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వచ్చి తేటని తెలంగాణ పోయి ఆంధ్రప్రదేశ్ అని పేరు ఎట్లా వచ్చింది? ఇట్లా చాలా ఇంకన్నా పట్టదు. తల్లి తెలంగాణమ తను వెళ్ళామా గానమా, గానమా ప్రాణమ తెలంగాణమ జనగానమ. గర్భాన సింగరేణి గలమూన మధురవేణి, ఆ తరుల పూలతోని కురులల్లుకున్నరాని. ముక్కోటి వందనాలు మునిపాల చందనాలు, గానమ్మ మా ప్రాణమ్మ తెలంగాణమ్మ జనగానమ్మ. ఇదొకటి. రేలాదులా తాలిల్లాడే నేను నా తెలంగాణ, సుడిగాడికి జరిగిన పక్షుల గూడు నాయే నా తెలంగాణ. కొట్టామెక్కి కోడి పుంజు కొక్కర కోని కూతలు పెట్టగా, గంట నూపుతూ బాల సంతలు ఇంటి ముందర దీవెనరీయగా, చెంగు చెంగున లేగ దూడలు అంటూ పరువులు పెట్టగా, ఆ పక్షుల కిలకిల రాగాలతో పల్లె తెల్లారేనమ్మ. కక్షాగట్టిన హింసలతో నా పల్లె అల్లాడేనమ్మ. ఇంకొకన్నా పరుగు పరుగునొచ్చినారు, పట్నముల్ల వాలినారు. ఆంధ్రాల గురించి గుమ్మాలకు బొమ్మలోనే గుడ్డు ఎల్ల పెట్టినారు, బర్రెజడిగలోనే వచ్చి జిల్లేడమ్మ జిట్ట, మా బతుకాగం చెయ్యబట్టిది జిల్లేడమ్మ జిట్ట. ఏడ నుంచో వచ్చినారు, ఈడ పీట వేసినారు. ఇట్లా రాసిండు. ఇంకా ఇది ఇంకోటి. ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తానో ఇనప కంచబడుతుందా. రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు, ఇడ్లీ బండ తాజాగా నీవే నిలుపుకోవచ్చు. కాని మా దాశరథి కారోజిని దాచి పెడితే కుట్రాగాదం. పొమ్మంటే పోగందుకు పోరావో ఆంధ్రదోరం, పొమ్మంటే పోగందుకు పోరావో వరసవాది. రాష్ట్రం విడిపోయి ఈ పాటలు మొత్తం కాశీమల రాసింది. అరే ఇంతమంది చూస్తాం ఉల్లి, మనం ట్యాంక్ బండి మీద మనం ఒక్క తెలంగాణ ఒక్క బొమ్మ ఉండే, తెలంగాణ మా నాయకుడు దుఃఖర్ పేరు ఉండదు అని చెప్పి ఇవన్నీ కాశీమన ఇదేమో గద్ర ఎంకన్నా రాస్తే కాశీమన ఏం రాసిండు. ట్యాంక్ బండు రాళ్ళు రప్పలు ఎత్తి ట్యాంకు బండును గట్టి నోళ్ళము, చెమట జింది నోళ్ళము. కట్టపై మీ బొమ్మలు పెట్టి మురుస్తున్నారు, సంకాలెగరేస్తున్నారు. జైలు గోడలపై గేయాలల్లిన దాశరథి ఏడి, శుద్ధాల హనుమంతులేడాయే. ఆంధ్ర పెద్దాలంతా ట్యాంకు బండుపై నిలబడ్డారు. ఈ తెలంగాణ చరిత్ర మొత్తం చెప్పేది ఇలా ఈ పాటల. ఎంకన్న పాటలు ఆ పాటలు మామూలుగా తెల్లగా పడితే నాకు 2 పాటలు చేసి వచ్చేది. పాడితే పాడి, లేకపోతే మా పిల్లలే పాడేది, దుమ్మురే పాడే మా పిల్లలు మొత్తం వాడు తెలంగాణ సాహిత్యం మొత్తం వాడే. అది ఇంకోటి జేఎన్ఎం పాట ఉంటుంది చూడేది, జంగు సైరను పాట ఉంటది. అదా జంగు సైరను ఈ పాట జైల్లో ఉన్నప్పుడు అది ఆ పాట రాయాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది అంటే, జైల్లో ఎట్లుంటది అంటే మనలాగా ఉండదు. ఈ రాజకీయ వార్తలు వస్తాయి కదా, రాజకీయ నక్సలైట్ల వార్తలు కానీ రాజకీయ వార్తలు వస్తే కత్తిరి ఇచ్చేస్తారు న్యూస్ పేపర్లు. వాళ్ళు ఏం చదివినా గానీ వీళ్ళు చదవకూడదు అన్నట్టు. కత్తిరించేసారంటే ఒక మూలక
కాదు ఈ వార్తలు ఉంటాయి కదా, వార్తలు పేపర్లు కట్ చేసి ఇస్తారు వాళ్ళకు, ఓకే. లేదా రంగు పూసిస్తారు, ఆహాహాహా! అది గుర్తుపట్టకుండా. ఓకే. ఓకే. మీరు పేపర్ ఇవ్వాలి కంపల్సరీ. ఆ! వాళ్ళు కూడా మానవ, ఇప్పుడు వాళ్ళ జంతువులు కాదు కదా, హ్మ్. మనుషులే కదా. హ్మ్. రాజకీయ ఖైదీలు, నక్సల్స్ అవును. అని చెప్పి వీళ్ళకి కట్ చేసి ఇస్తుంటే అప్పుడు జయరాజ్ అన్న జైల్లో ఉండి రాశారు. హ్మ్. జంగు సైరను దిండ్రో జైలుల మా అన్నలు, జంగుకే సై అన్నరో జైలుల మా అన్నలు. రాజకీయ వార్తలు వస్తే రంగు పూసి ఇస్తారు. రాజకీయ వార్తలు వస్తే రంగు పూయిస్తారు. నక్సలైట్ వార్తలు వస్తే కత్తిరించి ఇస్తారు. ఆ త్వరల పేపర్ తండ్రో జైలుల మాయన్నలు, హ్మ్. తోలు పొలుస్తామన్నారు జైలుల మాయన్నలు. అప్పుడు హ్మ్. శాఖమూల అప్పారావు వీళ్ళందరూ అంటే జైల్లో ఉన్న జైళ్ళ జీవితాన్ని ఎట్లుంటదో జీవితాన్ని ఆ అట్లా పాట రాశారు. రూపంలో అట్లా రాశారు. అది హ్మ్. మొత్తం మా జయరాజన్ చాలా బాగా రాశారు. ఆయన సాహిత్యం కూడా బ్రహ్మాండం ఉంటుంది. హ్మ్. ఇంకన సాహిత్యం కానీ, జయరాజన్న సాహిత్యం కానీ, గద్దర సాహిత్యం కానీ. ఓకే అన్న. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్. ఇవు అంటే పాట అంటే తెలంగాణ ఉద్యమం అంటే కళాకారులు లేనిది తెలంగాణ రాలేదు. తెలంగాణ లేదు. దాని తర్వాత కళాకారులు ఎంతమంది బాగుపడ్డారు? ఎంతమంది కుటుంబాలు బాగుపడ్డాయి? లేదు. హ్మ్. తెలంగాణకు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కంపల్సరీ ఉద్యోగాలు ఇస్తారని అందరూ అనుకున్నారు. హ్మ్. జేఎస్ లిస్ట్ అని ఒకటి తయారు చేసి ఇచ్చిండుగా అన్న. ఇది మన 5,000 సాంస్కృతిక సారథి సారథి పెట్టిండుగా. ఇచ్చారు. ఆ! రసమైకి చెప్పిర్రు. అవును. అది నర్నాల కిషోర్ నాకు చెప్తే బాగుంటుండే. హ్మ్. రసమైకి చెప్తే ఏం చేసి తెలుసా, హ్మ్. మన నిర్మల కిషోర్ అన్న వీళ్ళకు హెల్త్ కార్డులు ఇవ్వాలన్నాడు, హ్మ్. బస్ పాస్లు ఇవ్వాలన్నాడు, హ్మ్. వీళ్ళకు నిజమైన కళాకారులకు జాబులు కావాలన్నాడు హ్మ్. నిర్మల కిషోర్ అన్న. హ్మ్. అయితే ఏం చేశారంటే జేఎస్ లిస్ట్ అని ఒక తయారైంది. ఓకే. అంటే జేఏసీ, తెలంగాణ జేఏసీ ఏర్పడింది కదా, జాయింట్ అవును. యాక్షన్ కమిటీ. అవును. ఆ కమిటీలో మొత్తం లిస్టులు ఎవరెవరు, ఏ మండల, ఏ తాలూకాల, ఏ జిల్లాల ఎవరెవరు కళాకారులు ఎవరెవరు చేసిందని చెప్పి ఒక లిస్ట్ వచ్చింది. ఓకే. ఆ లిస్టు కిషోర్ అన్న ఇచ్చిండు, గవర్నమెంట్ సబ్మిట్ చేసిండు. హ్మ్. వచ్చిన తర్వాత దాన్ని పట్టుకొని నడిచినాయి. హ్మ్. ఎప్పుడైతే రసమై వచ్చిండో, హ్మ్. వచ్చిన తర్వాత మన సర్పంచ్ల భార్యలకు, ఎంపీటీసీ కొడుకులకు, ఎంపీటీసీ అంతా భార్యలకు వాళ్ళంతా పాల్గొనాలా? ఏది లేదు. ఆ! అమ్ముకున్నాడు, మొత్తం అమ్ముకున్నాడు, ఉద్యోగాలు అమ్ముకున్నాడు. 1,00,000 హ్మ్. 2,00,000 అమ్ముకొని ఇక హ్మ్. నిజమైన కళాకారులకు దాదాపు 550 మంది కళాకుంటే అందులో 200 దాకా మొత్తం ఉత్తలే ఉంటారు. ఆ! సినిమా డాన్సర్లకు వీళ్ళకి ఇచ్చేసిండు ఉద్యోగాలు. హ్మ్. సగం వాళ్ళుంటే సగం నిజమైన కళాకారులు. హ్మ్. ఉమ్. ఓహ్! కొంతమంది వద్దనే వెళ్ళొచ్చారు. మీలాంటోళ్ళు మేము మామూలు గద్దరన్న ఫోన్ చేసి అన్న గద్దరన్న మాట్లాడతానంటే, నీతో మాట్లాడతానంటే కొంచెం పని దాకా పాస్ మళ్ళీ వస్తాను బాత్రూమ్ పోయాడు. హ్మ్. మళ్ళీ ఇంకా ఫోన్ చేసి ఇంకా ఇంకా మాట్లాడతానంటే, నీకు వస్తుంది ఇంకా నేను ఎన్నిసార్లు చెప్తాను ఇంకా అన్నా అన్నా ఇస్తా సరే అని పెట్టేసి. హ్మ్. నాలాంటి వాళ్ళ పరిస్థితి ఉత్తది. అప్పుడు నిరసన ఇప్పుడు నిరసనతుందామని పెట్టినాం. హ్మ్. నేను నిర్మల కిషోరన్న, దర్లు అంజన్న, హ్మ్. అంటే ఇప్పుడు మీరు ప్రభుత్వానికి చెప్పిర్రా ఇట్లా? దుఃఖాల దుందాం ఆ! దుఃఖాల దుందాం అని పెట్టినాం. దుఃఖాలదుందాం. పెట్టినాం. హ్మ్. పెట్టి చాలా మంది కళాకారులు వస్తే ఇంకా ఏం చేస్తారు చెప్పు. హ్మ్. కేసీఆర్ ఉన్న రోజులేమో ధర్నా చేసుకోవచ్చు, అన్ని అన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది ఆయనకు. హ్మ్. కేసీఆర్ వచ్చే దగ్గర ధర్నా చెవికి ఎత్తేసి హ్మ్. ధర్నాలు చేసేటోళ్ళు ఉండకూడదు ఇంకా హ్మ్. మన తెలంగాణ రాష్ట్రం అంటే వచ్చిందిగా. మీరు ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం అంటే చాలా మంది ఉన్నారు. ఇది ధూమ్‌ధాం ఊరూరా ధూమ్‌ధాం పెట్టారు ఆ చూసినావా? వాళ్ళ చాలా మందికి ఉద్యోగాలు రాలేదు. చాలా మందికి నిజమైన కళాకారులు చాలా మందికి రాలేదు. మొత్తం హ్మ్. సగానికి సగం ఉత్త కళాకారులే ఉన్నారు అందులో. హ్మ్. ఉమ్. అంటే ఇది చెప్తే వాళ్ళు ఏమనంటారు? ఇంకా అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొన్న. చెప్తే కూడా పడుచుకోలేదు. హ్మ్. ఎందుకు మన నిర్మల కిషోర్ అన్న హ్మ్. ఈ యాదగిరిగుట్టలో ప్రోగ్రామ్ పెడదామని పెడితే, ఈ దుఃఖాల ధూమ్‌ధాం. దుఃఖాలు ఉందాం పెడదామని వచ్చి పెడితే, హ్మ్. ఎక్కడో అక్కడ అరెస్ట్ చేసి చేద్దామని చెప్పి పోలీసు వాళ్ళు చుట్టూ ఉన్నారు. హ్మ్. ప్లాన్ వేసుకొని ఎక్కడెక్కడ పికెటింగ్ చేసి పడేసారు. ఓకే. పికెటింగ్ చేసి పడేసి ఎక్కడొక్కడ రానియకుండా చేస్తే కూడా ఆడికి కూడా పోయిర్రు అయినా కానీ మన వాళ్ళు తెలియకుండా హ్మ్. కష్టపడి. హ్మ్. ఆ, అయినా గాని ఇప్పుడు 10 సంవత్సరాలకు ఎక్కువ అయిపోతుంది. 10, 11 అయిపోయింది. సంవత్సరాలు అయితుంది. అవుతుంది. అయినా కూడా న్యాయం జరగలేదు ఇంకా. జరగాలి. ఆ! మరి అది దీనికి మొత్తం పరిష్కారం ఏందంటారా? దీనికి మొత్తం అసలైన కారణం ఈయనెవరు, రసమై బాలకిషన్. హ్మ్. రసమై బాలకిషన్ లేకుండా నిర్మల కిషోర్ అంటే అందరికి నిజమైన కళాకారులకు న్యాయం జరిగింది అప్పట్లో. ఆ! ఆ, మేమంతా కలిసి దుఃఖాలు దుమ్దామని పెట్టినాం. ఆ హ్మ్. ధర్వంజన్ కిడ్నాప్ చేసి ఇప్పుడంతా కథలు వాళ్ళు అప్పట్లో హ్మ్. జంగు ప్రహ్లాదన్ ఉన్నాడు, హ్మ్. చనిపోయిన ప్రహ్లాదన్ ఉన్నాడు. ఓకే. వీళ్ళందరం ఉన్నాం, అన్ని చేసి మాట్లాడి ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్లా హ్మ్. ప్రెస్ క్లబ్
క్లబ్ లో మాట్లాడి అప్పుడు ప్రెస్ క్లబ్ అంటే ఏమంటారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడి అంత పెట్టుకొని చేసుకొని పోయినాం. లాస్ట్ కు అయిపోయాయి విషయం పక్కన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్. గద్దరు అవార్డులను కూడా ప్రకటించారు. చాలా సంతోషం. తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించింది నంది అవార్డు ప్లేస్ లో గద్దర్ అవార్డు ప్రకటించారు. ఏమైనా వచ్చినాయా మీకు మరి? మీకు అయితే తెలంగాణ రాష్ట్రానికి ఒక నిఘంటు గద్దరన్న ఆయుపట్టు. తెలంగాణ ఫస్ట్ ఉద్యమం ఉంది కదా, తొలి దశ ఉద్యమం. అప్పటి నుంచి మలిదశ ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం కాడి నుంచి మలిదశ ఉద్యమం కాడి నుంచి అప్పుడు 360 మంది చచ్చిపోతే, మొన్న 12,000 మంది దాకా 1,200 మంది దాకా పిల్లలు చచ్చిపోతే దీన్ని మొత్తం చూసుకుంటూ వచ్చింది గద్దరన్న. అందుకొరకే గద్దరన్న పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, భూతల్లి బిడ్డలు వికసించే పువ్వులు పుప్పొడిలా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, రాజరికపు కత్తి కింద నెత్తుల్లా గాయమా, దొరవారి గడిలల్లో నలిగిపోయిన న్యాయమా, ఆంధ్ర పులస తూటాలకు ఆరిపోయిన దీపమా. ఇటువంటి పాటలు రాసి తెలంగాణ తెచ్చాడు. తెస్తే ఆ తెలంగాణలో గద్దరన్న 2 గంటల సేపు ప్రగల్భం పెట్టాడు కేసీఆర్. 2 గంటల సేపు వీడియో కూడా ఉంటది ఇప్పటికి. ఈయన చెప్పుదామని పోతే 2 గంటల సేపు నిలబెట్టాడు. ఇవాళ మాట్లాడితే కానీ మేము చాలా శుద్ధ పూసలం, గద్దరన్న అంటే మాకు గౌరవం అదే అని మాట్లాడతారు ఇప్పుడు. కానీ మళ్ళీ చనిపోయినప్పుడు అదేదో అట్లా చేసి బాగానే చేసి ఏది ప్రభుత్వ లాంఛనతోటి అంత్యక్రియలు చేయించాడు. గద్దరన్న మేము అది చేసినాం గద్దరన్న మేము అది చేసినాం అంటే మీకు అంతకన్నా ఎక్కువ చేసింది గద్దరన్న. ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికే అప్పటి నుంచి మొదటి నుంచి గద్దరన్న కృషి చేసాడు. ఆకుల భూమయ్య సార్ అయితేంది, మా అక్కడ ఉన్నటువంటి కనకాచార్య సార్ అయితేంది, రాఘవాచార్య సార్ అయితేంది, చాలా మంది చేస్తే ఈరోజు గద్దరన్నకు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కాస్త అన్నాడు ఒక్క మాట ఏమన్నాడంటే, వాడు నన్ను గౌరవించలేదా, నా మాట గౌరవించలేదు కాబట్టి వాళ్ళు దించాలి కంపల్సరీ మనం అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ దిగాం. అరే నువ్వు ఎన్ని రోజులు ఉంటావు రారా వచ్చేసారు అని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ దిగి బట్టిసారి మనం పాదయాత్ర చేసి అన్ని గెడ్చల ప్రోగ్రాం కానీ, సరునార్ ప్రోగ్రాం కానీ, ఇలా మంచిర్యాల కానీ సార్ పాదయాత్ర చేసి దింపేసిండు. ఒక్క పాటతో దింపేసిండు. చెప్పునా? బానిసలారా లెండిరాం ఈ బాంచను బతుకులు వద్దురాం. కేసీఆర్ కు ఐపీఎస్ కాళ్ళు మొక్తారు, ఐఏఎస్ కాళ్ళు మొక్తారు, ఎమ్మెల్యేలు కాళ్ళు మొక్తారు. ఆయన చూసిదే అది అంటే ఆయన గురించి మంచి రాయలేదు, దీని చూసి రాయలేదు. వీళ్ళు ఏమనుకున్నారంటే మా గురించి రాసినారు వీళ్ళు అనుకుంటారు, కానీ ఆయన గురించి సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ డెమోక్రట్ అంటే కదా, భారత రాజ్యాంగం గొప్పతనం గురించి రాసి బానిసలారా లెండిరాం ఈ బాంచను బతుకులు వద్దురాం, అడుక తింటని ఆకలి తీరదు గుద్ది గుంజుకుందామురో, బానిసలారా లెండిరాం ఈ బాంచను బతుకులు వద్దురాం. ఓ నా ప్రియమైన బానిసలారా, అధికారం, దౌర్జన్యం, అణచివేత, దోపిడి ఉన్నన్నాళ్ళు మనిషిని దోచుకుంటూనే ఉంటాడు. బానిసలారా లెండిరాం ఈ బాంచను బతుకులు వద్దురాం. ఓ బానిసలారా రండి పదండి నడవండి, బానిసలారా లెండిరాం ఈ బాంచను బతుకులు వద్దురాం. అడుక తింటని ఆకలి తీరదు గుద్ది గుంజుకుందామురో, బానిసలారా లెండిరాం ఈ బాంచను బతుకులు వద్దురాం. ఓ నా ప్రియమైన జన్మనిచ్చిన తల్లి, బానిసకు ఒక బానిసగా ఎన్నాళ్ళు బతుకుతావు తల్లి? ఈ బానిస సంఖ్యలను తెచ్చకుండా రాజ్యాధికారాన్ని ఎలా పొందుతావు తల్లి?
నాకు జన్మనిచ్చిన ఆ తల్లి, నా తోడ పుట్టిన చెల్లి, ఎన్నాళ్ళి కన్నీళ్ళు, ఆ కన్నుల నిండా నీళ్ళు, నువ్వు బతుకులు మార్చే శక్తివి, దాశ విముక్తి దాతవి, నువ్వు సింగురు చెక్కి తెస్తారో సింహం పరుగురు తీసోం, జూలు దులుపుకొని దుంకోం, తోక ముడుచుకొని ఊరుకోం, అమ్మా నీకు వందనం, తల్లి నీకు వందనం, బారి సరారం ఎండిరాం, ఈ బాంచను బతుకులు వద్దురా, నవో నాను నువ్వు మిసల నవతరమా అయ్యోత్తరమా, ఇట్లా రాసి దెబ్బకి దూరంగా దింపేసి శివ్ కాన్స్టిట్యూషన్ డెమోక్రట్ భారత రాజ్యాంగం అబ్బాయి ఓటు మన గద్దరన్న ఆశయాలు కావచ్చు, గద్దరన్న పాటలు కావచ్చు, ముందుకు తీసుకుపోయే కళాకారులు ఉన్నారా ఇంకా? ఎవరు లేరు. గద్దరన్న ఆశయాలను తీసుకుపోయేటోళ్ళు ఇప్పుడు ఎవరు కనిపించలేదు. చేస్తే గీస్తే మా సూర్యమన్న, మా వెన్నెలక్క, వీళ్ళు ఇప్పుడు నిన్న మెదక్ సిద్దిపేటలో, మొన్న వరంగల్లో బుక్కులు ఆవిష్కరిస్తున్నారు. గద్దరన్న రచనలు అని, తరగని గని అని, ఇది జంట లస్కర్ అని, అండర్ గ్రౌండ్ అని, ఈ బుక్స్ అన్న పాటలు మొత్తం ఆయన రాసిన పాటలు అనే రచనలు మొత్తం ఇది చేస్తున్నారు. సూర్యమన్న చేస్తున్నారు. కళాకారులు తీసుకుపోయే వాళ్ళు కళాకారులు లేరు. గద్దరన్న కాడ ఎవరు పనికిరారు. ఆయన లెజెండ్ ప్రపంచ మేధావి. ఆయన ఏంది అనుకుంటున్నావు? మామూలు అనుకుంటున్నావా? ఆయన లెక్క ఉండాలంటే ఎవరికి తరం కాదు, అన్నిటి కమిట్మెంట్ ఆయన. గద్దరన్న చనిపోయినప్పుడు చాలా సభలు పెట్టిరు, నేను గద్దర్ వారసుని, గద్దర వారసులు అని చాలా మంది చెప్పారు. ఎవరు లేరు గద్దర్ వారసులు. గద్దరే పాపం. ఎవరు వాళ్ళే గద్దర్ మించిన వాళ్ళు ఇంకా రారు, చూడలేము కూడా. అది పొరపాటు. ఇంకా వెన్నెలక్క, మా సూర్యమన్న వాళ్ళు చేయాలి. మా సిఎల్ యాదగిరి అన్న, మేమంతా మన గద్దర్ అభిమాన సంఘం ఉంటది. మేము గద్దర్ దళం ఉంటది మాది, మా టీము. గద్దర్ నాట్య మండలి అని మేము పెట్టుకుంటాము. మా నల్లమల కళాకారులు పెట్టుకుంటది. మా ఊళ్ళు ఉంటారు, మా పిల్లలు ఉంటారు. మా మోహన్ ఉంటాడు, అశోక్ ఉంటాడు, శ్రీకాంత్ ఉంటాడు, మా గోపాల్ ఉంటాడు. ఇట్లా మా టీం ఉంటది. గద్దర్ దళం టీం అది. గద్దర్ దళం టీం, గద్దర్ నాట్య మండలి. గద్దరన్న పాటలు మోసుకుంటూ తిరుగుతాం. మేము పల్లె పల్లెకి తిరుగుతాం. గద్దరన్న పాటలు మొత్తం ప్రచారం చేసుకుంటూ తిరుగుతాం. కానీ గద్దర్ కొనగోటికి కూడా ఎవరు సరిపోరు. నేనైతే మాకు ఏం తెలియదు, ఆయన పక్కన డాన్స్ చేసేందుకు నా జన్మదైనవి. అయితే ఇప్పుడు ఇంత ముందుకున్న సాంస్కృతిక సార చైర్మన్ రసమై బాలకిషన్ ఉన్నప్పుడు ఎవరికి న్యాయం జరగలేదు. ఇప్పుడు మొన్న వెన్నెలక్క కూడా ఇచ్చారు, సాంస్కృతిక చైర్మన్ ఇచ్చారు. ఇప్పుడు న్యాయం జరుగుతుంది అనుకుంటారా? కంపల్సరీ అనుకుంటున్నాను. ఎందుకంటే ముందుగా మీ టీవీ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ కు ధన్యవాదాలు తెలపాలి. ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్ గాని, బట్టి సార్ గాని, అందరికి అందుట్లో ఉన్న ప్రతి ఒక్క మంత్రులకు గాని, ఎమ్మెల్యేగా ధన్యవాదాలు తెలపాలి. ఈ రోజు 9 మంది కవులను గుర్తించి ₹1,00,00,000 మరి న్యూ సిటీలో ఒక 200 గదాలు 300 గదాలు ఇల్లు ఇచ్చి కట్టిస్తున్నారు. అట్లాగే దాని మీద కూడా విమర్శలు వస్తుంటాయి. చేసేటోనికంట 9 మంది ఉన్నారా అని కూడా చాలా చేసేటోనికి అంట, చెప్పేటోనికి వేరు. మస్తు మాట్లాడతారు. మస్తు మాట్లాడిన ఎవరైతే నిజంగా పని చేసారో వాళ్ళకి ఇచ్చిర్రు. ఎందుకంటే గవర్నమెంట్ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే గద్దరన్నను ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తించింది. గద్దరన్న సేవలను గుర్తించింది. గద్దరన్న ఏడిపోయినా కానీ, ఇప్పుడు మేము అప్పుడు ఎలక్షన్లు అప్పుడు పాదయాత్ర, బట్టి సార్ పాదయాత్ర అప్పుడు గద్దరన్న ఏ స్టేజ్ మీద గద్దరన్న ప్రత్యేకంగా చూసిర్రు, శ్రద్ధతో చూసిర్రు. ఈ పాదయాత్రకు బట్టి విక్రమార్క సార్ పాదయాత్రకు పేరు పెట్టిందే సారే. పీపుల్స్ మార్చ్ అని పేరు పెట్టిండు. మా పెద్ద మనిషి గద్దరన్నే పెట్టిండు ఆ పేరు. ఏం పేరు పెట్టాలంటే దీని మీద కూడా ఒక విమర్శలు వస్తున్నాయి అన్న. మస్తు వస్తాయి. ఇది ఏది సారథి చైర్మన్ అక్కకి ఇచ్చిర్రు. అయితే గద్దర్ కుటుంబాన్ని చాలా విధాలుగా ప్రభుత్వం ఆదుకున్నది. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఇప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో కాలికి గజ్జగట్టి కడుపుల పేగులు నోట్లోకి వచ్చేదాకా పాడిన కళాకారులకు అలాంటి కళాకారులు లేరా? అలాంటి కళాకారులు ప్రత్యక్షంగా ఇప్పుడున్నారు, వాళ్ళకి ఎందుకు లేదు అనే విమర్శలు కూడా ఉన్నాయి. గద్దరన్న ఎక్కువ చేసిందా? గద్దరన్న దెబ్బలు తిన్నారా? కేసులు అయినాయా? తెలంగాణ ఉద్యమం వచ్చినాక అప్పుడు తెలంగాణ ఉద్యమంలో అప్పుడున్నటువంటి కేసులు, అప్పుడు కర్ణాటకకు పోయిన కేసులు ఉన్నాయి గద్దరన్న మీద. మన తెలంగాణ ఉద్యమం కేసులు తీసేది అంటే కేసీఆర్ కాడికి ఎన్నిసార్లు పోయినా కనీసం పట్టించుకోలేదు. కర్ణాటక తిప్పిన కేసులు, మన చచ్చిపోయేదాకా కూడా తిప్పిన కేసులు, చనిపోయేదాకా కూడా. ఏందిరా నా పరిస్థితి, ఏందిరా
ఒక్కొక్క టైంలో వదులుకున్నాడు, నేను వస్తానా బతానని. ఉమ్, వరవరరావు సార్ మీద కేసు గద్దరన్న మీద ఉన్నాయి, ఆ, రాజద్రోహం కేసు. ప్రధానమంత్రిని చంపనీకి ప్రయత్నం చేశారని అప్పుడు 16 మందిని వేసారు కదా, అవునవును. మా కేసులో గద్దరన్న కేసులు ఉన్నాయి. ఆ, ఇవన్నీ ఎవరు పట్టించుకున్నారు? కేసీఆర్ పట్టించుకుంటే ఇక్కడున్న కేసులు ఉండునా? కేసీఆర్ తలుచుకుంటే గద్దరన్న మీద కేసులు ఉండునా? ఉమ్, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రితో కల్పించుకొని అరే ఆ కేసులు అంటే ఎత్తేవా అని చెప్పి ఏపీకపోనా? అవన్నీ ఏం చేయలే గద్దరన్న. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి చనిపోయిన తర్వాత కనీసం అట్లానే చేస్తుంది. గద్దర్ అవార్డ్స్ అని, అవును, నంది అవార్డ్స్ అని చెప్పి అవును, తీసేసి ఆ ప్లేస్ లో మన గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నది. ఓకే, గద్దర్ది మ్యూజియం పెడదామంటున్నారు. అవును, గద్దర్ది ప్రతిదీ ఒక అన్వేష ఆయన గురించి మన తెలియని తరాలకు, ముందు తరాలకు తెలియాలంటే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ నేను చెప్తున్నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, చేతులెత్తి నమస్కరించాలి గద్దరన్న అక్కడ చేసినందుకు, మా వెన్నెలక్కకు సంస్కృత సాధించినందుకు. కళాకారులకు కూడా న్యాయం జరుగుతుందని అనుకుంటాను. ఎందుకంటే నిరుద్యోగ కళాకారులు కొంతమంది లేరు. నిన్న చూసినామా మన పాటల పల్లకిలో అవునవును, 32 గంటలు 32 గంటలు మా పిల్లలు మొత్తం ఎక్కడెక్కడ వచ్చింది. సరే నేను రాలే ఆ రోజు, కొంచెం నాకు మా వాళ్ళకి చూస్తాయి, నేను రాలే కానీ యనాల కిషోర్ పెట్టిండు. ఎంత మంచి పని. అవును, రాజు ఇంత ముందు కూడా చాలా పెట్టారు, దుఃఖాల దుందామని, పెట్టిన దగబడ్డ కళాకారులు చాలా మీటింగ్ పెట్టారు. ఇది కూడా అలాంటి మీటింగ్ అనుకోవచ్చా? లేదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కంపల్సరీ మేనిఫెస్టోలో పెట్టింది, మేము వస్తే నిరుద్యోగ కళాకారులు, అసలైన కళాకారులు మేము గుర్తిస్తామని పెట్టినప్పుడు ఈసారి కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది. కంపల్సరీ 500 అంటారు కానీ 500 కాకుండా కొంచెం పెంచి, ఒక సార్ ముఖ్యమంత్రి సార్ అడిగి ఒక 200 పెంచి మొత్తం 700 చేసి నిజమైన కళాకారులు గుర్తింపు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, చేస్తుంది కూడా. ఆ నమ్మకం ఉంది నాకైతే. అయితే చివరిగా గద్దరన్న మీద మీరు ప్రేమతో రాసుకున్న ఒక పాట ఉంటది అన్న, అది రైతు కూలి రాజ్యం పాట ఉంటది. ఆ పాట ఒకసారి గద్దరన్నకు నేను చాలా ఇష్టమైన పాట. ఆయన అప్పుడు సచ్చినమైనప్పుడే రాసిన, కానీ అందులో నాకేమనిపించింది అంటే ఒక్క ఇంగ్లీష్ పదం కానీ ఏదో ఉండకూడదు అని, సామాన్య ప్రజలకు కూడా అర్థం కావాలి. ఆయన ఎట్లా రాసిండు మనం అట్లా రాయాలి అని చెప్పి రాసిన. ఓకే. రైతు కూలి రాజ్యముకై రక్తామిచ్చినట్టి, నీ ప్రాణామిచ్చినట్టి, మాయన్న గద్దరన్న నీకు 10,000 దండాలు, నీ పాదర దండాలు. రైతు కూలి రాజ్యముకై రక్తామిచ్చినట్టి, నీ ప్రాణామిచ్చినట్టి, మాయన్న గద్దరన్న నీకు 10,000 దండాలు, నీ పాదన దండాలు. మెతుకులేని మెదకు జిల్లల పల్లెల పుట్టిన వంట, ప్రాణుల పుట్టిన వంట, లచుమమ్మ శేషయ్యన ముద్దుల కొడుకు వంట, మురిపాల కొడుకు వంట. రైతు కూలి రాజ్యముకై రక్తామిచ్చినట్టి, నీ ప్రాణామిచ్చినట్టి, మాయన్న గద్దరన్న నీకు 10,000 దండాలు, నీకు పాదన దండాలు. పెద్ద చదువు వదిలి, బ్యాంకు ఉద్యోగం వదిలి, అయ్యో భార్య పిల్లలు వదిలి, పేదల రాజ్యం తెస్తానా నీ వెళ్ళిపోయినావు, ఎర్ర జెండా పట్టినావు. దున్నేవానికి భూమి నీవు దక్కాలన్నందుకే, కావాలన్నందుకే పట్టుకొచ్చి తీసుకొచ్చి కేసు పెట్టినారు, అయ్యో జైల్లో పెట్టినారు. రైతు కూలి రాజ్యముకై రక్తామిచ్చినట్టి, నీ ప్రాణామిచ్చినట్టి, మాయన్న గద్దరన్న నీకు 10,000 దండాలు, నీకు పాదన దండాలు. రగలు జెండ కొరకు నీవు రాగమెత్తుతుంటే, నీవు పాట పాడుతుంటే, పల్లె పల్లె దొరలంతా పరుగు తీసినారు, అయ్యో పట్నం పట్టినారు. రైతు కూలి రాజ్యముకై రక్తామిచ్చినట్టి, నీ ప్రాణామిచ్చినట్టి, మాయన్న గద్దరన్న నీకు 10,000 దండాలు, నీకు పాదన దండాలు. జనం గుండెలా సప్పుడు జననాట్య మండలై, జనం పాటలై, దండాకారణ్యంలో దండు గట్టినావు, దండోర వేసినావు. జయన్యం సభ్యులంతా ఒరిగిపోతా ఉంటే, అయ్యో చచ్చిపోతా ఉంటే, జయన్యం సభ్యులంతా ఒరిగిపోతా ఉంటే, అయ్యో చచ్చిపోతా ఉంటే, శాంతి చర్చలకు వెళ్ళింది అవన్నీ రాసిన. జయన్యం సభ్యులంతా చచ్చిపోతా ఉంటే, అయ్యో ఒరిగిపోతా ఉంటే, రాజహింస పాలాని ముందుకొచ్చినావు, శాంతి చర్చలకెళ్ళావు.
తెలంగాణ కొరకు పిల్లలు చచ్చిపోతా ఉంటే అయ్యో అమరులవుతా ఉంటే కళ్ళ నీళ్లు తీసి పిల్లలెత్తుకున్నావు అయ్యో ఎదల కద్దుకున్నావు పల్లె పల్లె తిరిగి నీవు ప్రజా ఫ్రంట్ అయ్యి పొడుస్తున్న పొద్దయ్యి పాట పాడినావు తెలంగాణను తెచ్చావు జోహాల్రు జోహాల్రు అన్నా గద్దరన్నా జోహాల్రు అన్నా గద్దరన్నా నీ గోసి నీ గొంగడి అన్నా గద్దరన్నా నీ కలగ జరుగట్టుకొని అన్నా గద్దరన్నా పల్లె పల్లెన ప్రజల కొరకు అన్నా గద్దరన్నా నీ పాటలు పాడుతాం అన్నా గద్దరన్నా నీ గోసి నీ గొంగడి అన్నా గద్దరన్నా నీ కళ జరుగట్టుకొని అన్నా గద్దరన్నా పల్లె పల్లెన ప్రజల కొరకు అన్నా గద్దరన్నా నీ పాటలు పాడుతాం అన్నా గద్దరన్నా జోహాల్రు అన్నా గద్దరన్నా జోహాల్రు అన్నా గద్దరన్నా. ఓకే ఓకే అన్న మరి ఈసారి ఉద్యోగం వస్తుందంటారా మీకు? కంపల్సరీ కంపల్సరీ అంటే నా ఒక్కరికి వచ్చింది ఒక ఉద్యోగం కాదు, నాలాంటి వాళ్ళకి నిజమైన కళాకారులకు రావాలి. ఓకే ఒకవేళ నాకు ఎట్లా ఇదే ఉద్యోగం కావాలని నాకు వర్కం లేకుండా నాకు ఇచ్చేస్తా అట్టుంటది, నాకే కావాలని అంతే. కానీ నిజమైన కళాకారులను గుర్తించాలి. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. నల్లమల్ల మురళి అన్న దగ్గర ఉన్న సాహిత్యం మనకు తెలియని ముచ్చట్లు గద్దరన్నతో ఉన్న సాహిత్యం కావచ్చు, గద్దరన్నతో తిరిగిన సన్నివేశాలు అన్న చాలా చక్కగా వివరించాడు. చాలా తెలియని విషయాలు చాలా అద్భుతంగా ఆవిష్కరించాడు మన ముందు. మరో వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.